శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుపదేశ రత్నమాల్లో మనం జ్ఞాన వైరాగ్యాల గురించి చెప్పుకున్నాము. అలాగే చిత్తం యొక్క సామర్థ్యాన్ని గురించి కూడా చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం అంటే, ఒక ఎర్రనందన పుష్పం యొక్క రంగు పడిన అద్దం ఎర్ర అద్దంలాగా కనిపిస్తుంది, కానీ ఆ అద్దానికి ఆ ఎర్ర రంగు లేదు. అలాగే చిత్ స్వరూపం యొక్క సన్నిధానంలో పంచేంద్రియ విషయ దోషాలు కలిగి ఉన్నట్లు కనిపిస్తాయి. పంచేంద్రియ విషయ దోషాలు ఆ చిత్ స్వరూపానికి కలిగినట్లు తోస్తాయి. చిత్ అంటే నేను కదా, ఆ నేనుకి పంచేంద్రియాల సన్నిధానంలో విషయ దోషాలు దానికి అంటుకున్నట్లు కనపడతాయి. ఎలాగైతే అద్దం ముందు ఒక మందార పువ్వు పెడితే అద్దం ఎర్రగా కనపడినా ఆ ఎర్ర రంగు అద్దానికి ఎట్లా అంటుకోలేదో, అలాగే చిత్ స్వరూపం సన్నిధానంలో ఈ పంచేంద్రియ విషయ దోషాలు అంటుకున్నట్లు ఉంటే అది చిత్తం అంటారు. అలా కనపడుతుంటే దాన్ని చిత్తము అంటారు. అందుకే తమ్ అనే మాలిన్యం పోతే ఆ చిత్తమే చిత్త అవుతుంది అని నేను చెప్పుకున్నాం కదమ్మా. తమ్ అనేది పోవాలన్నమాట. ఒకవేళ అవి ఉన్నా కూడా అద్దాన్ని ఆ రంగు ఎట్లా అంటుకోలేదో, ఈ పంచ ఇంద్రియ విషయాలతో కూడిన జగత్తు అంతా ఉన్నా కూడా ఆ చిత్ స్వరూప సన్నిధానంలో అది వెలుగుతోందే తప్ప దీని పంచ విషయాలు వికారాలు ఏవి ఆ చిత్ స్వరూపాన్ని అంటుకోవడం లేదు. అద్దాన్ని ఆ మందార పువ్వు రంగు అంటుకోనట్లు. ఇప్పుడు చిత్ అంటే మనమే కదా, మన సన్నిధానంలోనే కదా ఈ విషయాలు, ఈ జగత్తు అన్నీను మన చిత్ సంధానం అంటే జ్ఞాన సన్నిధానంలోనే కదా ఇవన్నీ ఉన్నాయి, ఉన్నట్టు కనపడుతున్నాయి. అందుకే ఇవన్నీ ఉన్నట్టు కనపడుతున్నా ఏ చిత్ స్వరూపం వల్ల ఇవన్నీ ఉన్నట్టు కనపడుతున్నాయో, అవి కనపడుతూ ఉన్నా ఈ విషయ జగత్ విషయ లక్షణాలు ఏవి ఆ చిత్ జ్ఞాన స్వరూపమైన నన్ను అంటుకోవడం లేదు. ఇప్పుడు నువ్వు అద్దాన్ని అనుకో తల్లి, అద్దం ముందు ఎరుపు నలుపు ఏదో ఎర్ర పువ్వు పెట్టారు, ఆ అద్దం ఎర్రగా ఉన్నట్టు కనపడుతోంది, కానీ ఆ రంగు అద్దానికి కాదని మనకు తెలుస్తుంది కదా. అలాగే నువ్వు జ్ఞానాన్ని, తెలివివి, నీ సన్నిధానంలో ఈ జగత్ విషయాలన్నీ తెలియబడుతున్నాయి. ఇవి అన్ని నీకు కలిగిని అనుకుంటున్నావు, కానీ అవి వాటివి, నిన్నవేవి అంటుకోలేదు, నువ్వు చిత్స్వరూపానివి అని తెలుసుకో. అని తెలుసుకుంటే ఏమవుతుంది, చిత్ అంటే జ్ఞానమై ఉంటావు. దానిలో తమ్ అన్న మాలిన్యం ఉందా? మరి ఉన్నట్టు కనపడుతోందే గాని లేదుగా, లేదు. కాబట్టి చిత్ స్వరూపమే నేను. దాని యందు ఉన్నట్టు కనిపించేవన్నీ కూడా ఉట్టి భ్రమే తప్ప చిత్ స్వరూపమైన నాకు అవేవి లేవు అని తెలుసుకోవాలి. చిత్తం అనే పేరుతో పిలువబడే దాని నుంచి మాయను ఆత్మవిచారణ చేత తొలగిస్తే చిత్తమలం పోయి మనం ఎప్పుడూ శివుని వలె ఉంటాము. మళ్ళీ చిత్ స్వరూపమైన, తెలివి స్వరూపమైన సన్నిధానంలోనే ఎన్నైనా కలగని, ఎలాగైనా కలగని అన్నీ ఉంటాయి, కానీ అవి ఏవి నాకు అంటడం లేదు. నేను కేవలం తెలివి స్వరూపాన్ని అని తెలుసుకొని కలిగి తొలిగేవన్నీ నీ సన్నిధానంలో కలిగి తొలుగుతున్నాయి తప్ప నీకు అవి ఏవి లేవు అన్న జ్ఞానం స్థిరపడినప్పుడు నీవు శివుడవే అని తెలుసుకో అంటున్నారమ్మా. అది నేను చెప్పుకున్నాము. ఇక చిత్తశుద్ధి. అనేక రకాల వస్తువులు పంచేంద్రియ విషయాలుగా మోహాన్ని కలిగించి ఇహపరాల్లో ఎంతో కీడు కలిగిస్తాయి. అనేక రకాల, మరి జగత్ అంటే ఇంకా అనేక రకాలే కదా, అవన్నీ కూడా మోహాన్ని కలిగిస్తాయి. ఇంత బాగుందా, అంత బాగుంది, బాగోలేదు అంటూ మోహాన్ని కలిగించి ఇహపరాలలో ఎంతో కీడు కలిగించేవు. అంటే ఈ లోకంలో పుణ్యం చేసుకుంటే ఈ లోకంలో భోగాలు, పాపం చేసుకుంటే ఈ లోకంలో దుఃఖాలు, ఇంకా ఎక్కువ పుణ్యం చేసుకుంటే పరలోకంలో సుఖాలు, ఇంకా ఎక్కువ పాపం చేసుకుంటే నరకలోకంలో బాధలు అంతే. అలాంటి వస్తువుల వలె కాకుండా ఇక్కడ పవిత్రాత్మ మహదానందాన్ని కలిగిస్తుంది. ఎప్పుడైతే చిత్ స్వరూపమే నేను అని నువ్వు తెలుసుకుంటావో, దాని సన్నిధానంలో తెలియబడేవేవి కూడా సత్యం కాదు, అవి అలా ఉంటాయి కానీ నాకు అవేవి లేవు అని తెలుసుకుంటావో, అప్పుడు నీవు మహదానందాన్ని పొందగలుగుతావు.
దుఃఖరహితమైన మహదానందాన్ని పొందు. నువ్వు పరలోకంలో గొప్ప గొప్ప భోగాలు అనుభవించి ఆనందిస్తాను అనుకుంటున్నావు చూడు, ఈ లోకంలో కూడా మనకి ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఐశ్వర్యాలు ఉన్నాయి, ఇంత సుఖాలు అనుభవిస్తున్నాం, అంత సుఖాలు అనుభవిస్తున్నాం, ఇంత ఆనందంగా ఉన్నాం అని అనుకుంటున్నావు చూడు, వీటన్నిటికంటే కూడా గొప్ప మహదానందాన్ని పొందగలుగుతాం. అందువల్ల చిత్తశుద్ధి పొందిన వాణిని దైవమే ప్రత్యక్షమై నడయాడుతున్నాడా అన్న అపురూప దృశ్యమని ఆశ్చర్యంతో స్తుతిస్తారు జనాలు. అహి దేవుడేనా ఏమిటి నా అన్నట్లు అనిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే అతనికి అన్ని అతని చుట్టూ ఉంటే, అతని సన్నిధానంలో ఉంటాయి కానీ అవి ఏవి అతనికి పట్టవు, అతను అంటావు. అతను ఆనందంగా చిద్విలాసంగా ఉంటాడు. దుఃఖాలు ఉంటున్నాయి, మనకున్నట్లే ఆయనకు ఉంటున్నాయి. సుఖాలు ఉంటున్నాయి. దేనికి దుఃఖం వచ్చిందని కుంగిపోవడం గాని, సుఖం వచ్చిందని పొంగిపోవడం గాని, బాధలు గాని ఏమీ లేకుండా హాయిగా చిరునవ్వుతో చిద్విలాసము అంటారు. అదే ఎవరైనా నవ్వుతుంటే ఆహా గొప్ప చిద్విలాసంగా నవ్వుతున్నాడండి అనేవారు పూర్వం. మరి ఇప్పుడు ఆ మాట వాడుతున్నారో లేదో తెలియదు. అదే చిద్విలాసం అంటే. చిద్విలాసంగా నవ్వడం అంటే ఇదంతా కాసేపు ఉంటాయి ఉండవని తెలిసి నవ్వడం, విరగబడి నవ్వడం కాదది. దీనే శ్రీకృష్ణుడు భగవద్గీత 2వ అధ్యాయం చెప్తూ, అర్జునుడు నేను యుద్ధం చేయను, వాళ్ళని చంపాలి, వీళ్ళని చంపాలి, తాతల్ని ముత్తాతల్ని చంపాలి, అయిన వాళ్ళందరినీ చంపితే వచ్చినటువంటి రక్తపు కూడు తిని బతకాలా నేను, కాబట్టి నేను యుద్ధం చేయను, ఇవన్నీ తప్పులు కదా, పాపాలు కదా, వర్ణ సంకరాలు అయిపోతాయి కదా, జాతి నాశనం అయిపోతుంది కదా, ఇటువంటి తప్పుడు పనులు నేను చెయ్యను, నాకు అసలు బుద్ధి పనిచేయట్లేదు అని నిస్సహాయుడే నీకు శరణు పొందాను. నిస్సహాయుడే, నువ్వు ఏది చెప్తే అది నేను చేస్తాను. స్వయంగా ఒక నిర్ణయం తీసుకునే శక్తి నాకు లేదు, కాబట్టి నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను, నేను శిష్యుడిని అయ్యానని చెప్పి నమస్కరించి తల ఉంచి ఉన్నప్పుడు అతన్ని చూసి కృష్ణుడు అంటాడనమాట, ప్రహసన్నివ భారత కదా. ప్రహసన్నివ చేశారట. ప్రహసన్నివ అంటే ఎలా ఉన్నాడంటే వీడి వెర్రితనం, పిచ్చితనం, అమాయకత్వం, దుఃఖపడకూడని దానికోసం దుఃఖపడేటువంటి లక్షణం, దానిలో పడి నేను తట్టుకోలేకపోతున్నానని నాకు సరైన మార్గం చూపించమనేటువంటి ఒక నిర్మలమైన ఆ అర్పణ, ఆ బేలతనం అంతా చూసి ప్రహసన్నివ భారత, ఒక హాస్యం కాని నవ్వు, ఒక ప్రేమతో కూడిన నవ్వు, ఒక జాలితో కూడిన నవ్వు నవ్వేట. అదనమాట చిద్విలాసం అంటే. నువ్వు అలా ఉంటుంది అతనికి. వీళ్ళంత దుఃఖపడి ఇలా ఇలా తిరుగుతుంటే అయ్యో ఏం లేదు, ఊరికే అలా అలా అనుకుంటారు వాళ్ళంతే అని ఎప్పుడు చిద్ ప్రకాశంతో చైతన్య స్వరూపంగా అతను ఎలా ఉంటాడు, నడయాడుతున్న దైవం వల్లే ఉంటాడు. ఏం జరుగుతుందో పట్టించుకోడు. అంటే పట్టించుకోడంటే ఎంత దుఃఖం కలిగినా దానికి పొంగడు, ఎంత సుఖం కలిగినా దానికి పొంగడు. ఆయన్ని ఆశ్చర్యంగా అందరూ సూచిస్తారు కూడాను. అట్టి చిత్తశుద్ధి ఎవరికి ఉందో వారే శివుడే ఆనందంగా ఉంటారు. ఎందుకంటే చిత్తంలో ఏ చెత్త లేదు కదూ, అద్దం ఏ రంగురంగుల పూలు లేవు, అది యథాతథంగా ప్రకాశిస్తుంది. అలాగే చిత్తంలో ఏదీ లేదు, అంచేత అతడి చిత్ స్వరూపమే ప్రకాశిస్తూ ఉంటాడు. అతడే శివుడు. కీటక నాశానికి దీపం హేతువైనట్లు కీటకం చచ్చిపోవడానికి దీపం కారణం. ఎందుకంటే పండు అనుకుని భ్రమించి వస్తుంది, కాలి చేస్తుంది. నాగుపాము నాశకానికి కట్లపాముతో సంభోగమే హేతువు అన్నట్లు, అలాగే ఆత్మ సౌందర్యం కాదని బాహ్య విషయ సౌందర్య వాంఛయే నాశనానికి హేతువు. తను తానుగా చక్కగా హాయిగా సంతోషంగా ప్రకాశిస్తూ దేశ కాలాలలో ఉన్నటువంటి ఏ ఒక్క విషయమో అతను ఏమి చెయ్యడం లేదు. నిజంగా మనకి కూడా ఏమీ చేయడం లేదు. అనుకుంటున్నావు నాకు ఇది వచ్చింది, నాకు అది వచ్చింది, నేను ఇలా చేయాలి, నేను అలా చేయాలని. ఏమీ చేయడం లేదు. నువ్వు చిత్స్వరూపానివి, నువ్వు చైతన్య స్వరూపానివి. అలానే చైతన్య ఆ దేహాలు ఆయా పనులన్నీ జరుగుతున్నాయి. ఒక దేహం నేను అనుకునేసరికి దాని సమస్త వికారాలు నీవిగా నువ్వు భావిస్తున్నావు. ఆ భావన వల్ల దుఃఖిస్తున్న వాడి వల్లే కనిపిస్తున్నావు. అంతే, నీకు దుఃఖం లేదు నాయన.
దుఃఖమే లేనివాడివిరా నువ్వు, దుఃఖిస్తున్న వాడి వల్లే ఉన్నావు ఇప్పుడు. ఎందుకంటే నువ్వు తెలివి స్వరూపానివి, నువ్వు ప్రకాశ స్వరూపానివి. అనేక శరీరాలతో పాటు ఈ శరీరము ప్రారంభవశాన్ని ఏవో క్రియలు చేస్తుంది అంతే. నువ్వు అది కాదు అని తెలుసుకోగలిగినప్పుడు ఏమవుతుంది? కీటక నాశనానికి దీపం హేతువు, పురుగు చచ్చిపోవడానికి దీపమే కారణం. అవునా? అలాగే చైతన్య స్వరూపమైన నువ్వు నశించిపోతున్నాను అనుకోవడానికి నీ అజ్ఞానమే కారణం. నువ్వు కానిది నువ్వు అనుకుంటున్నావు, నీకు లేనివి నీకున్నాయి అనుకుంటున్నావు. అలాగే ఆత్మ సౌందర్యం కాదు అని అసలు ఎప్పుడూ సదా ప్రకాశిస్తూ తెలివి స్వరూపుడవై అతి ప్రశాంతంగా, శాంతంగా, ఆనందంగా ఉన్న నువ్వు బాహ్య విషయ సౌందర్యాలు ఎంతో గొప్పవనుకుని అవే నీతో తెలియబడేవి, వాటిని వాంఛిస్తున్నా చూడు, అజ్ఞానం. అదే నీ దుఃఖహేతువు. ఇప్పుడు మన దుఃఖహేతు ఏమిటో మనకి తెలిసిందా? తెలిసిందమ్మా, స్పష్టంగా తెలిసిందా? బుద్ధికి తెలుస్తుంది కదా, బుద్ధికి తెలుస్తుంది. ఈ శరీరం కాదు, నాకు తెలుస్తుంది, నా చేత తెలియబడుతోంది. ఇవేవి కూడా కలిగి తొలుగుతున్నాయి. ఇవి కూడా నిన్నలాగా మొన్న లేదు, మొన్నలాగా అంతకు ముందు లేదు, ఈవేళలాగా రేపు ఉండదు. అన్నీ మారిపోతూనే ఉన్నాయి. గతపు కష్టాలు ఇప్పుడు లేవు, గతపు సుఖాలు ఇప్పుడు లేవు, ఇప్పుడున్నది రేపు ఉండవని కూడా తెలిసిపోతుంది. ఈ శరీరం క్షణక్షణానికి కుంగుతోందని, నశిస్తోందని, మరి మృత్యువుకి సన్నిహితం అవుతోందని కూడా తెలుస్తోంది. అన్నీ తెలుస్తున్నాయి. నేను తెలివినై ఉన్నాను కాబట్టి నాకు తెలుస్తోంది అంటున్నావు. మరి నువ్వు తెలివివై ఉంటే తెలియబడే దేహ వికారాలు, దేహ సంబంధ బాంధవ్యాలలోని సుఖ దుఃఖాలు తెలియబడేవే తప్ప నువ్వు కాదు కదా. అని తెలుస్తుందమ్మా, అని తెలుస్తోందమ్మా. తెలుస్తుంది ఏమిటి తెలుస్తుంది? బుద్ధి వరకు ఆ పరిమితం అయిపోయి ఉంది అని తెలుస్తోంది అని ఎవరంటున్నారు? నేను. అవునా? ఎవరు అని ఒక్కసారి ఆ నేను ప్రహసన్నివ భారత్ అన్నట్టు చూడు, చిద్విలాసంతో చూడు. నేను నాకు ఇది తెలుసు, అది తెలుసు, అలా తెలుసు, ఇలా తెలుసు, ఇది సత్యం, ఇది అసత్యం, ఇది దుఃఖం అని పాపం అజ్ఞానంతో మరి భాషిస్తున్నటువంటి ఆ నేనుని కృష్ణుడు అర్జునుని చూసినట్లుగా ప్రహసన్నివ, చిద్విలాసంగా చూడుదాన్ని. నేను ఆ శ్లోకం చదివినప్పుడు ఆ ప్రహసన్నివ అన్నప్పుడు ఆ కృష్ణుడే అయిపోయినట్లు నా నేనుని చిద్విలాసంగా చూస్తున్నట్లు. ఇదంతా ఇలా ఉంటాయి ఈ పుస్తకాలను నాకు తెలియదు, నాకు తెలియదు. అలాగా నేను నవ్వుతూ నేను చూస్తున్నాను. అదో ఏడుస్తుంది, అదంటుంది, ఇదంటుంది, నీకు కాకరకాయలు ఇవ్వండి, వాళ్ళు వెళ్ళి ఏవో చెప్తుంటుంది. ఒకసారి ఆగు, ఏమిటిది? అప్రహసన్నివ చిద్విలాసంగా ఒక చిరునవ్వు. ఎంత గొప్పది చూడు. ఇవన్నీ లేవని తెలుసుకుని నిర్వికారంగా ఉండడమే చిద్విలాసం. చిద్విలాసం అంటే అడ్రస్ కూడా, చిస్వరూప అడ్రస్ అదే. అంచేత అలాగా ఆత్మ సౌందర్యం కాదని బాహ్య విషయాల సౌందర్యాలు, సుఖాలు, భోగాల వాంఛే నాశనానికి హేతువు. నాశనం అవ్వలేదు, నాశనం అయ్యాయని నువ్వు ఏడ్చే ఏడుపులకి అదే కారణం అంటున్నారమ్మా. దాన్ని చిత్తశుద్ధి ఏం చేస్తుందంటే చిత్ స్వరూపాన్ని, నీ చిత్ స్వరూపాన్ని నీకు తెలియచేస్తుంది. కాబట్టి చిత్తంలో ఉన్నవేవి కూడా ఇంతకు ముందు పెట్టుకున్నవేనవన్నీను అవేవి సత్యాలు కావు, అవి నాకు తెలియబడుతున్నాయి, వచ్చిపోయేవి, నాకు అవేవి లేవు అని నిన్ను నువ్వు ఆ తెలివి స్వరూపంగా నిరంతరం ఉంచుకుంటూ ఉంటే అది పెరుగుతుంది. అలా కాకుండా తెలిసిపోయింది అనుకుని మళ్ళీ నిన్ను నువ్వు ఈ దేహంగా ఉంచుకుంటూ ఉంటే ఇది పెరిగిపోతుంది. అది తెలుస్తూ ఉంటుంది, ఇది పెరిగిపోతూ ఉంటుంది. అలా మనం చిత్ స్వరూపంగా ఉంచుకుంటూ ఉంటే అది తెలుస్తూ ఉంది, ఇది తరిగిపోతుంది. ఏది తరిగిపోతే శాంతి పెరిగిపోతుందో దాన్ని తరిగిపోయేలా చేసుకోవాలి. కానీ అది అంత గొప్పదని నేను తెలుసుకున్న తర్వాత కూడా
దీంతో కలిసిపోతే మరి ఇది పెరిగిపోతుందిగా, ఇంత శాంతి ఎలా కలుగుతుంది? అవునా? అవునమ్మా. అది చిత్తశుద్ధి వల్ల కలిగేటువంటి ప్రయోజనం. ఇకైతే మృత్యువు, మరి చావంటే ఏమిటి? పరిపూర్ణ ఆత్మ ఇప్పుడు ఏ చిత్ స్వరూపం అని చెప్పబడిందో ఆ ఆత్మ అవ్యయమైనది, నశింపు లేనిది. మరి నువ్వు ఏది నేను నేను అనుకుంటున్నావో, నాది 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 అనుకుంటున్నావో, దానికి నశింపు లేదు, ఉందిగా. అయితే నీ తెలివి స్వరూపం అవ్యయమైనది, పైగా దుఃఖమే లేని మహానంద నిలయమై ఉంది. మహానందమయము కూడా అయి ఉంది, అంతే, మహానందమయంగా కూడా ఉంది. అదే మూల వస్తువా, అదే ఆ సచ్చిదానంద స్వరూపం, అదే చిన్మయోహం శివోస్మ్యహం. అది జ్ఞానాకాశమై ఉంది, చిదాకాశమై ఉంది, వ్యాపించి ఉంది, ప్రకాశిస్తూ ఉంది. అది లేని చోట్లేదు. వ్యాపించి ఉందని ఎందుకంటున్నారంటే అది లేని చోట్లేదు. చూడండి, ఏదది? నేను అనే తెలివి లేకుండా ఎక్కడైనా ఏదైనా ఎప్పుడైనా ఉందే? లేదమ్మా. అవునండో, అప్పుడెప్పుడో అక్కడెక్కడికో కేదార్ వెళ్ళినప్పుడు అక్కడ అది ఉందండి అని అంటున్నావు, అదేదో ఉంది అంటున్నావు. అప్పుడు నువ్వు ఉండే అంటున్నావా, ఉండకుండా అంటున్నావా? ఉండే అంటున్నాను. అప్పుడు అక్కడ ఆ కేదార్లో అదేదో ఉంది అని అనడానికి ముందు నువ్వు ఉన్నావు, ఆ కేదార్లో ఉన్నావు, ఆ బదరీలో ఉన్నావు, ఇంకా ఎక్కడో గంగోత్రిలో యమునోత్రిలో ఎక్కడెక్కడో ఉన్నావు, కైలాస పర్వతాల్లో ఉన్నావు, హిమాలయ పర్వతాల్లో ఉన్నావు, ఇంకా ఇలా కాశీ రామేశ్వరం అన్నిట్లోనూ ఉన్నావు, అన్ని చోట్ల ఉన్నావు. అన్ని చోట్ల ఎక్కడున్నానండి అంటావు, అన్ని చోట్ల ఎక్కడున్నాను? మరి అలాగే నేను అప్పని పిల్లో ఉన్నానండి, అన్ని చోట్ల ఎలా ఉంటానండి ఒకేసారి? అదే కదా మన ప్రశ్న. ఎందుకు? దేహం యొక్క పరిమితిని బట్టి చూసి ఎక్కడైనా పోనీలే, దేహంతోటైనా నువ్వు ఉంటేనే కాశీ, నువ్వు ఉంటేనే కైలాసం, నువ్వు ఉంటేనే హైదరాబాద్, నువ్వు ఉంటేనే అప్పనపల్లి. నేను లేకుండా ఎక్కడైనా హైదరాబాద్ ఉంది, అప్పనపల్లి ఉంది, కాశీ ఉంది, కైలాసం ఉంది అని అన్నవాడు ఉన్నాడా? లేదమ్మా. లేడు కదా. మరి నేను లేకుండా ఏమీ లేదు కదా. లేదు. మరైతే నేను మేననుకుంటున్నాను, ఆ శరీరమేమో దేశకాలాలతో కూడి ఉన్నది. దేహం దేహం ఉంది అంటే అది ఇప్పుడు ఇక్కడ అంటాం, ఇప్పుడు ఇక్కడ ఉంది కానండి అక్కడ లేదు కదండి అంటాం, అంటాం కదా. దేన్ని బట్టి? దేహాన్ని బట్టి. దేహం ప్రకృతి అయి ఉండడం చేత ప్రకృతి మరి దేశ కాలాలకి వశమై ఉండడం చేత దేహం ప్రకృతి అవ్వడం చేత దేహంతో చూస్తే దానికి దేశము కాలము ఉండాలి. అయితే ఆ దేశము కాలముతో కూడా నేను ఉంటేనే. ఇప్పుడిక్కడ కూడా అప్పన్నపల్లిలో ఈ పెరట్లో ఈ కుర్చీలో ఈ వాణి అనేటువంటి ఒక దేహము ఉంది అంటే నేనుంటేనే. నేనుంటేనే కదా. పోనీ తర్వాత అప్పుడు అక్కడ కూడా ఆ దేశంలో ఆ కాలంలో ఆ పరిస్థితుల్లో అక్కడ కూడా నేనుంటేనే. ఇంకా ఎక్కడో కూడా నేనుంటేనే. నేనుతో ఉన్నప్పుడు కూడా నేనుంటేనే. మరి నేను లేకుండా ఏదైనా ఉందా? ఏది లేదమ్మా. ఏదీ లేనప్పుడు నేనేగా అంతా. ఎక్కడున్నా ఏదున్నా నేను నన్ను ఆశ్రయించుకో కదా ఉంది. సూర్యుని వెలుగు విశ్వమంతా వ్యాపించి ఉంది. వ్యాపించి ఉందా విశ్వమంతా? సూర్యుడు వెలుగు వేరా? మరి సూర్యుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నట్లేగా. కాదండి, సూర్యుడు ఆకాశంలో ఉన్నాడండి, వెలుగే అంతా వ్యాపించిందండి, సూర్యుడు ఎక్కడ వ్యాపించాడండి అంటావు నువ్వు. కానీ సూర్యుని వెలుగు సూర్యుడు వేరు కానట్లు, సూర్యుడు ఒకచోట ఉన్నట్లు కనిపిస్తున్నా విశ్వమంతా వ్యాపించే ఉన్నట్లు, నువ్వు ఒకచోట ఒక దేహమందు ఉన్నా నువ్వు
నీ తెలివి వ్యాపించే ఉంది. కాబట్టి ఎక్కడ ఎప్పుడు దేనిని చూసినా అప్పుడు అక్కడ అది ఉంది అని నువ్వు అనాల్సిందే. ఉమ్, నువ్వు ఉండి సాక్ష్యం చెప్పకపోతే అక్కడ ఉందో లేదో తెలియదు. అవును. నాకు లేదు కండి వాళ్ళకు ఉంది కదా అంటే వాళ్ళకు కూడా వాళ్ళ నేనుకే, ఉమ్, ఎవ్వరికైనా నేనుకే. అయితే మరి ఇన్ని నేనులు ఉన్నాయా? అన్ని మేనులు ఉన్నాయి కాబట్టి నేనులు ఉన్నాయని తెలుస్తుంది. ఉమ్, అన్ని మేనులు లేకపోతే ఉన్నది ఒకటే నేను తెలుస్తుంది. ఉమ్, అవునా? అవునమ్మా. ఇప్పుడు అన్ని మేనులలో ఉన్నది ఒకే నేను. ఉమ్, ఆ నేను వేరు వేరు మేనులతో ఉండడం వల్ల వేరు వేరు నేనులుగా ఉండి ఆ నేను మేనయ్యుండి ఆ మేను ఎక్కడుందో ఆ దేశానికి ఆ కాలానికి పరిమితమై ఉన్న దాని వలె తోస్తుంది మనకి. పరిమితత్వం దేహానికే గాని నేనుకి లేదు అని తెలుసుకోవాలి. కొంచెం కష్టం లేండి ఇది అర్థం అవడం. అందుచేత నీవు జ్ఞానాకాశానివి, ఆకాశము వలె వ్యాపించి ఉన్నావు, ఉమ్, జ్ఞానమై ప్రకాశిస్తున్నావు. దాని నుండి జారిపోతే మరణం. నువ్వు చిదాకాశమై ఉన్నావా? ఎక్కడైనా ఎప్పుడైనా నువ్వుంటేనే ఏదైనా ఉంది తప్ప నిన్ను విడిచి ఏదీ లేదా. అట్టి నువ్వు దేశకాలాలకు అతీతంగా ఎప్పుడైనా ఎక్కడైనా ఉన్నవాడు ఉండగలవాడునా. అటువంటి చిదాకాశ స్వరూపమైన నువ్వు నిన్ను మరచి తనువు తానని తలచి ఇదిగో దీని చావులు నీవనుకోవడమే మరణం. దీన్నే మృత్యువు అన్నారు. ఇప్పుడు మృత్యువు ఎవరికుంది? దేహానికి. నేను వాణినైతే చస్తా, చచ్చి తీరుతాను. అలాగే నా మొగుడు పలానా అయితే ఆయన చస్తాడు, నా పిల్లలు చస్తారు, వాళ్ళు అందరు చస్తారు. చావును వాడు ఎవడన్నా ఉండడం చూపించు. వాళ్ళు దేహాలైతే అందరూ చస్తారు, చచ్చి తీరవలసిందే. పుట్టాడంటే చచ్చి తీరవలసిందే. మధ్యలో చావుకి పుట్టికి మధ్యన ఏవైనా కాసేపు మార్పులు, కాసేపు ఏడుపులు, పెడబబ్బులు, సుఖాలు, గంతులు అంతే. పుట్టాడు అంటే వాడు చచ్చాడే అన్నారు యోగానంద. అవునమ్మా. ఎందుకంటే పుట్టడానికి చచ్చాడు, చావడానికి పుట్టాట. అందరం చావడానికి పుట్టి ఉట్టిగట్టు ఊరేగుతాం అనుకుంటున్నాం. మళ్ళీ పుట్టిన వాళ్ళలో చావడము చూస్తున్నాం. ఇదే మహామోహం. కాబట్టి నేను వాణినైతే చచ్చి తీరుతాను. కానీ నేనెవరినా అని గురువుని ఆశ్రయించి తెలుసుకుంటే, ఓహో నాకెక్కడ చావు, నేను చావు పుట్టుకలు లేని వాడను, నేను సదా ఉన్నవాడను. ఇది పుట్టింది, ఇది పెరిగింది, ఇది పుట్టడం, పెరగడం, చావడం, వంగడం, కొంగడం దీని స్వభావం, ప్రకృతి కదా. దీని లక్షణం ఇది. ఈ లక్షణములు కలిగినటువంటి ప్రకృతి, లక్షణములు కలిగినటువంటి పదార్థమైన ఈ శరీరములందు ఇది మారుతుంటే మార్పు లేకుండా నేను అలాగే ఉన్నాను. పుట్టింది కాబట్టి మారుతుంది, మారింది కాబట్టి చచ్చిపోతుంది. కానీ నేను పుట్టలేదు, నేను మారలేదు, నేను అలాగే ఉన్నాను. అంత బాగా తెలుస్తుంది. కానీ పుట్టక ముందు నేను ఎవరిని అన్న సంగతి మనకి తెలియదు. అవునా? ఉన్నాను అని ఒప్పుకుంటాము, కానీ ఎవరో మనకు తెలియదు. పుట్టిన తర్వాత రకరకాలుగా శరీరం మారిపోతున్నా ఆ మార్పులు చెందే శరీరంలో మారకుండా ఉన్న నేను నువ్వై ఉంటే మారే శరీరం నేను అనుకుంటున్నావు చూడు. ఒకసారి నీ శరీరాన్ని నువ్వు పట్టి చూడక, నేను మారిపోయానంటే నువ్వేం మారిపోయావు? నీ శరీరం మారిపోయింది, నువ్వు మారావా? అయ్యి బాబాయ్ ఎంత మారిపోయారో అంటారు ఎవరన్నా చూసి. ఒక 25 ఏళ్ల వయసులో చూశారు, తర్వాత వాళ్ళకి ఒక 60 ఏళ్ళు వచ్చాక చూశారు, అమ్మాయి గుర్తుపట్టలేకపోయి ఎంత మారిపోయారో. మరి నువ్వు చూసినప్పటికీ ఇప్పటికీ ఎంత కాలం మారింది వచ్చింది. ఆ కాలం యొక్క మార్పు శరీరంలో ఉంటుంది కదా, మారిపోరు మరి. కానీ నీకు 25 ఏళ్ల వయసు, మరి వాళ్ళని చూసినప్పటికీ నీకెంత వయసు? నువ్వు మారావు, నేను మారలేదు, అలాగే ఉన్నాను, వాళ్ళు మారావంటావు. అవునా? అర్థమవుతుందా? వాళ్ళు మారితే నువ్వు మారావు, వాళ్ళు మారితే నువ్వు మారావు. నీ ముఖం చూసుకో, వాళ్ళ ముఖం నీకు కనపడుతుంది. నేను అలాగే ఉన్నాను. ఎందుకు మరి?
మారే శరీరంలో మారని నువ్వు ఉన్నావు కనుక నీ స్వభావం నేను అలాగే ఉన్నాను అంటుంది. మారే శరీర మార్పులో మారుతూనే ఉన్నాయి, అది గుర్తించకపోవడం వల్ల. అవునా? అందుచేత పుట్టక ముందు నేనెవరిని అన్న సంగతి మనకి తెలియదు, ఖచ్చితంగా తెలియదు, ఎవరికి తెలియదు. ఇది చచ్చిపోయిన తర్వాత నేనేమవుతాను అన్న సంగతి కూడా మనకి తెలియదు. అవునా? ఖచ్చితంగా ఎంత గొప్ప బ్రహ్మజ్ఞానులు కాదులే, ప్రపంచ విజ్ఞాన శాస్త్రాలన్నీ చదువుకుని ఎవరైనా సరే తెలుసా వాడికి? తెలీదు. ఇప్పుడు మధ్యలోనే పుట్టడానికి చావడానికి మధ్యలోనే ఉన్నటువంటి రకరకాల క్షణక్షణానికి మారిపోయే ఇది నేనని తెలుసుకున్నావు, దీనిలోనూ మారకుండా ఉన్నావు. అవును కదా, ఈ పుట్టి పెరిగి మారిపోయే దీనిలో మారకుండా ఉన్నాను కదా, ఈ మార్పులు దీనివి కదా. మరి నేనెవరిని అంటే ఇది పుట్టక ముందు కూడా మారని వస్తువునే ఉన్నాను. ఇది పుట్టి ఇది మారి ఇది చచ్చిపోతుంది, ఇది చచ్చిపోయినా సరే నశింపు లేని వస్తువునే నేను ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఉండడం సత్యమా కాదా? ఇప్పుడు నువ్వు ఉండడం సత్యమేనా? మరి దీనిలో మార్పులు చెందే శరీరం ఉంది కదా. ఓహో, ఇప్పుడు ఇది మారిపోతున్న దీనిలో మారని నేను ఇది పుట్టక ముందు కూడా అలాగే ఉన్నాను. ఇది పుట్టి రకరకాలుగా మారిపోతున్నా ఇది చచ్చిపోయిన తర్వాత నేను అలాగే ఉంటాను. మధ్యలో ఇది నేను అనుకుంటున్నాను గనక, దీని పుట్టుకలు దీని చావులు నావి అనుకుంటున్నాను గనక నేను పుట్టాను నేను చచ్చానని అనుకోవడం భావనే తప్ప నువ్వు అలాగే ఉన్నావు. ఇప్పుడు నువ్వు అలాగే ఉన్నావు, ఇది మారుతోందని బాగా గ్రహిస్తే, ఓహో ఇప్పుడు నేను ఈ మార్పులేది కాకుండా ఎలా ఉన్నాను, పుట్టక ముందు అలాగే ఉన్నాను, ఇది పుట్టక ముందు, ఇది చచ్చిపోయి కూడా అలాగే ఉంటాను. ఆయన చెప్పక దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనింజరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తస్ర నముహ్యతి. ధీరుడు దానికి ఎందుకు ఏడుస్తాడు? అది కలిగి ఒకసారి బావినండి, పుట్టినప్పటి నుంచి ఇప్పటికి ఎన్నెన్ని మార్పులు కలుగుతున్నాయమ్మా శరీరంలో. అలాగే లోపల మనసులో కూడా ఎన్ని అనుభవాలు, కష్టాలు, సుఖాలు, బాధలు, భయాలు, భోగాలు, రోగాలు, యాగాలు, ఇవన్నీ ఎన్నెన్ని కలుగుతున్నాయమ్మా. కలిగినవన్నీ తొలిగాయా? కానీ వాటినన్నిటినీ ఎరిగిన నువ్వు అలాగే ఉన్నావా? కాదని ఎవరైనా అనగలరా? అలాగే ఉన్నావు నువ్వు ఎప్పుడు. ఏదో మధ్యలో ఏదో గుడుంగున అన్నింటిలోంచి అలా కలిగినట్టు కలుగుతూ ఉంటాయి, రకరకంగా కలుగు మళ్ళీ తొలుగుతూ ఉంటాయి, మళ్ళీ నువ్వు అలాగే ఉన్నావు. మళ్ళీ కలుగుతుంటాయి, మళ్ళీ నువ్వు అలాగే ఉన్నావు. అవన్నీ వచ్చి వెళ్తే తెలుస్తుంది కదమ్మా తెలివి స్వరూపాన్ని. ఎంత గట్టిగా రూఢి చేసుకుని దీని కదలికలేవి నేను కాదు, నాది కాదని మనం చక్కగా గుర్తించగలగాలి. గుర్తించాము ఇంకా నిలవగలగాలి. అవును కదా, అవును కదా, అవును కదా అని మనం ఆ బోధన చక్కగా అవగాహన చేసుకుని, అవును కదా ఇప్పుడు నేను ఈ శరీరం కాకపోతే, ఈ శరీరం పుట్టక ముందు కూడా నేను శరీరం లేనివాడని, ఇప్పుడు కూడా నేను శరీరం లేనివాడని, ఇది పోయిన తర్వాత కూడా నేను శరీరం లేనివాడని, ఈ శరీరం లేకపోయినా ఉన్నవాడను. ఇప్పుడు ఇది ఉంది గనక ఉన్నవాడిని కాదు, నేను ఉన్నాను గనక ఇది ఉంది. అది రుజువు. అది కొంతసేపు ఉంటుంది, వెళుతుంది. కానీ దీనికి ముందు ఉన్నాను, దీనికి కలిగినప్పుడు ఉన్నాను, ఇది నశించిపోయాకను నేను ఉంటాను. ఇది అని దీన్ని మనం అడ్రస్ చేసి చూసుకుంటూ ఉండాలి. దీన్ని నేను నేను అని మనం చూస్తున్నాం, అదే వచ్చింది మోహం. అవునా? బాగా బాగా వింటూ మళ్ళీ మళ్ళీ మననం చేసుకుని ఒక్క ముక్కని ధ్యానం చేయండి. నేనున్నాను, పుట్టక ముందు ఎలా ఉన్నానో నాకు తెలియదు గాని ఉన్నాను. ఇది పుట్టింది రకరకాలుగా మారుతోంది కదా. శరీరంలోనూ మార్పులు వస్తున్నాయి, లోపల మనసులోనూ అంతఃకరణ కూడా శరీరంలో భాగమే, దానిలోనూ మార్పులు వస్తున్నాయి. అనేక సంఘటనలు జరుగుతున్నాయి, వెళుతున్నాయి. కానీ నేను అలాగే ఉండి వాటిని తెలుసుకుంటున్నాను. ఈ తెలివి నేనే ఉన్నాను అన్నదాన్ని ఎప్పుడు మిస్ అవ్వకూడదు. తెలివి నేనే ఉన్నాను, తెలివి నేనే ఉన్నాను, తెలియబడేదంతా కలిగి తొలుగుతోంది. ఇది ఏ మాత్రము
దీంతో నాకు సంబంధం లేదు. సంబంధం ఎప్పుడుంటోంది? ఈ కలిగి తొలిగది నేనన్నప్పుడు సంబంధం బంధం ఏర్పడ్డాయి. అవునా? దేనికి పొంగమంటావు, దేనికి కుంగమంటావు చెప్పు. పొంగినంతసేపు పొంగి ఉండడం లేదు, కుంగినంతసేపు కుంగి ఉండడం లేదు. ఎందుకు ఈ తంట? నీతో నువ్వుంటే చాలు. అయితే నేను నీకు ఒక జడ వస్తువులాగా అసలు ఏ విధమైనటువంటి స్పందనలు లేకుండా అలా ఉండిపోవడమేనా? అలా ఉండిపోవడమేనా అన్న ప్రశ్న మళ్ళీ మనకు కలగాలి. నిజంగా కలుగుతుంది కూడా అలా ఉంటూ ఉంటే. అలా ఏ స్పందనలు లేకుండా ఇలా ఉండడం ఏమిటి? ఇంతేనా? ఒక రాయికి నాకు తేడా ఏముంది? దానికే బుద్ధిజీవం వాళ్ళు దాన్ని శూన్యవాదము అంటారు. అలా ఉండిపోవడం అనమాట. ఇప్పుడు మనం కూడా అంతే, అలాగే అయిపోతామా? మరి ఇంకేమిటి? ఏ స్పందన లేకుండా ఎలా ఉంటాం కదా? అన్ని స్పందనలు ఉంటాయి. దేహానికి రోగాలుంటాయి, దాని బాధలుంటాయి. దేహానికి భోగాలుంటాయి, దాని సుఖాలుంటాయి. మండిపోతుంటే కదా, అప్పుడు ఎండలోంచి ఏసీ గదిలోకి వెళ్తే సుఖం ఉండదేమిటి? ఉంటుంది. అలాగే భోగాలు ఉంటాయి, రోగాలు ఉంటాయి, సుఖాలు అన్నీ ఉంటాయి దీనికి. అలాగే మనసులో కూడా ఆలోచనలు కూడా ఉంటాయి. కానీ ఇంతకు ముందు అవన్నీ నేనే, నావే అన్నటువంటి మానము, అభిమానము ఉండేవి. ఇప్పుడు అవి లేవమ్మా. ఇప్పుడు అవన్నీ ఉన్నాయి, వస్తూనూ ఉన్నాయి, కలిగి తొలుగుతూనూ ఉన్నాయి. వాటి పట్ల నాకు ఏ మమకారము లేదు, ఏ అహంకారము లేదు. ఉన్నాయన్నీ చూసేవారికి అవన్నీ నాకే ఉన్నట్లు కనపడతాయి. వాళ్ళకి ఈ జ్ఞానం లేదు గనక నాకు అనిపిస్తుంది అవి దేహ ప్రారంధాన వస్తున్నాయి, పోతున్నాయి, అది నేను కాదు, నాది కాదు అని. లోపల ఉంటుంది నీకు అలాగా, వెలుపల అదేమీ ఉండదు అనమాట. హలో చేత ఇప్పుడు తెలిసింది కదమ్మా, అన్ని ఉంటాయా ఉండవా? అన్నీ ఉంటాయమ్మా. అన్ని ఉంటాయి కానీ వాటి పట్ల నాకేమీ ఉండకూడదు. ఏమీ ఉండవేంటి? ఎందుకుంటావు? నాకేమీ ఉండదు. ఎందుకంటే అవి వచ్చిపోతాయి. దాన్ని తెలుసుకునే తెలివి నేను. ఎంత గొప్ప ఉన్నాయి అనుకున్నా అవి ఉండవు, అంత బాధాకరంగా అవి ఉండవు. అన్ని ఉన్నట్లే ఉంటాయి, అన్ని వస్తాయి, అన్ని వెళ్తాయి అని తన్ను తాను గుర్తెరిగి వీటిలన్నిటి పట్ల ఎలా ఉంటాడు? ఉదాసీనంగా ఉంటాడు. అంటే ఎడంగా ఉంటాడని కాదు, నావిగా తీసుకోడు, తనవిగా తీసుకోడు. చూసేవాడికి బయటకు తీసుకున్నట్లు కనపడతాడు, అంతరంగంలో అంటుకోడు. పాత్ర పోషణ లాగా ఉంటుందన్నమాట. అది తనవిగా తీసుకోడు. పిల్ల వచ్చి ఏడుస్తుందమ్మా, మనవరాలో మనవడో లేకపోతే కూతురు ఎవరోను ఏడుస్తుంటే ఆ పిల్లని దగ్గరికి తీసి బుద్ధిగించుకోము, లాలించుకొని పాలో పండో పెట్టుకుంటాం కదా. మరి జ్ఞానం కలిగింది కాబట్టి, నేను తెలివి స్వరూపాన్ని కాబట్టి నేను ఏమైనా జడ అన్నా నాకు స్పందన ఉండదా? అవి చేస్తూనే ఉంటాంగా, అన్ని చేస్తూనే ఉంటాం. మమకారం ఉండదు. దేహ ధర్మంగా, ప్రకృతి ధర్మంగా, అది సహజంగా ఆ పని మనం చేస్తాం. మమకారం లేకపోతే సహజ క్రియ అవుతుంది, మమకారం ఉంటే బంధ క్రియ అవుతుంది. అప్పుడేంటి? ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి, మన పిల్లలే కాదు, ఏ పరాయి పిల్లడైనా సరే బాధతో ఉన్నారు అంటే నేను మనసు స్పందిస్తుంది. మమకారం అంటే నా పిల్లలకే నేను ముడేసుకుంటా, నా ఇల్లు, నా ఒళ్ళు, నా పిల్లడు, నా ఒళ్ళు, నా సామాను, నా మొగుడు, దీనికే నేను ముడేసుకుంటా. దాని పట్ల ఓ పొంగి పొర్లిపోతూ ఉంటా, ఏడుస్తూ నవ్వుతూ ఉంటా. అయితే ఇక్కడ మమకారం నశించినటువంటి శుద్ధ అంతఃకరణ కలిగిన వాడికి తన బిడ్డలే కాదు, ఎవరికి చిన్న బాధ కలిగినా మన మనసు స్పందిస్తుంది. వీలైనంత వరకు మనం ఎంతవరకు చేయడానికి శరీర ఇంద్రియాలు పరిస్థితులు సహకరిస్తాయి అంతా చేసి తీరుతాడు వాడు. ఇప్పుడు నా పిల్లాడా కాదా, ఆడితో నాకేం పని, అలా ఏమి ఉండరు. ఆ
భేదం మనం చూసి గ్రహించవచ్చు. మమకారము నశించిన వాడి యొక్క వ్యవహారము, మమకారంతో కూడి ఉన్నవాడి వ్యవహారము. మనలో కూడా మనం చూసుకోవచ్చు, నేను మమకారం ఉన్న చోట ఎట్లున్నాను, లేని చోట ఎట్లున్నాను అన్నదాన్ని చూసుకొని నెమ్మదిగా ఏముంది, నేను చెయ్యగలను ఆ నిమిషానికి, నా వల్ల అవుతుందా పని, అది చేయడానికి నాకెందుకు అడ్డు? మమకారం అడ్డొస్తుంది. మమకారం లేనప్పుడు అసలు అడ్డే రాదు. ఆ నిమిషానికి పని ఆ పని మనం అంటే ఆటోమేటిక్ గా చేసేస్తాం. నేను జాలితో దయతో చేశాను కాబట్టి చేశానండి ఉండదు. ఆ నిమిషానికి మన ఆ ధర్మం ఆ పని చేయిస్తుంది. అలా ఉంటాడనమాట. అన్నీ ఉంటాయి. ఉన్న అహంకార మమకారాలు లేనివాడు ఆ సమయానికి పరిగెత్తి వెళ్లి వాళ్ళెవళ్ళకో దూరిపోయి చేసేయమంటలేదు. నీ దగ్గర ఉన్నదాన్ని, నీకు అవకాశం ఉన్నదాన్ని ఏమాత్రము నీ స్పందనలకి ఏమాత్రము నీలో స్పందన కలుగుతుంది. నీ వ్యవహారంలో అహంకార మమకారాలు లేని క్రియ జరుగుతుంది. అమ్మా, అని దేహం ఉంది కదా, దేహం ఉంది, అంతఃకరణ కూడా ఉంది. కానీ అక్కడ మమకారము లేని దేహ ఇంద్రియ అంతఃకరణ. అందుచేత ఏ దుఃఖానికైనా స్పందిస్తుంది, ఏ సుఖానికైనా స్పందిస్తుంది. నీది నాది అన్న వ్యత్యాసం ఉండదు అక్కడ. అది కూడా అన్నిటి పట్ల కాదు, పాము పులి అన్నిటి మీద మనకు ప్రేమ ఉంటుంది. కానీ వాటిని మరి దేహతత్వం అందుకు అంగీకరించదు కదా. ఆ నిమిషానికి నీ దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు చెయ్యగలిగినప్పుడు, అవకాశం ఉన్నప్పుడు ఆ స్పందన వెంటనే యాక్షన్ గా మారుతుంది. అతడు చేస్తున్నానని వాడు అనుకోడు, చేసేసాను నేను కాబట్టి అని కూడా వాడు అనుకోడు. ఏదో అయ్యిందలా అంతే. అర్థం ఎందుకు మళ్ళీ ఇంత ఇలా చెప్తున్నానంటే విడదీసి చూసుకుని అయ్యిందలా అంతే. ఏమో నాకేం తెలుసు, నాకేం తెలుసు, నేను ఏమైనా చెయ్యాలి అమ్మో వీళ్ళకి అని ఏమైనా అనుకున్నానా? అనుకో, ఏదో వచ్చింది, ఆ స్పందన కలిగింది, అన్ని ఈశ్వరుడు ఇచ్చాడు, సరే అంటే చేసేస్తాం. అయితే ఎందుకంటే వదిలే, ఆహా ఈశ్వరుడు నేను చేశానన్న భావన కూడా అక్కడ లేదు. చేసా ఏమో అయ్యిందేమో అన్నట్లుంటాం. అయితే నేను అలా చేశా, ఆనాడు అలా చేశాక, ఈనాడు ఇలా చేశాక, వాయవేధవి ఇలా చేశాడుగా, ఇంక ఇవే జీవితాంతం ఈ కక్షలు, ఈ ఆవేశాలు, ఈ కుళ్ళు బుద్ధులతోటి బతుకంతా తమ సుఖంగా ఉండరు, ఇతరులు సుఖంగా ఉండనివ్వరు. అహంకార మమకార ప్రలోభానికి గురి అయినటువంటి తామసికులైన మూర్ఖుడు. చూసారా ఎలా చెప్తున్నారు? అది గుణాల ప్రభావాలు. అసలు ఆ లోపల ఆ ముడి, ఆ చెడ్డ ముడి వదలదు. ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. అమ్మా, లేదు ఏమీను స్వరూపం అంతా ఏదో కలిగి తొలుగుతోంది. స్పందన రాయిలా ఉంటాడు ఎవడు? ఉండడు. ఇంతకు ముందు నా వాళ్ళని వేసుకున్న ముడి ఉండదు. ఏదైనా నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు చేయగలిగినప్పుడు దానికి తప్పించుకోవడం ఉండదు. చేశాను అన్నటువంటి ప్రత్యేక భావన కూడా ఉండదు. ఇది ఆత్మ సౌందర్యం అంటే అది. ఆత్మ సౌందర్యం అంటే అది అని చెప్తూ మృత్యువు గురించి కూడా, నువ్వు జ్ఞానాకాశమై ఉన్నావు, దాని నుంచి జారిపోకు. నేను చచ్చిపోయే శరీరాన్ని, కొన్ని శరీరాలు నావి, వాటికి ఏవో అయిపోతాయి, నువ్వేమో ఆపలేవు. రాసి పెట్టుంటే అలాగే అయిపోతాయి. ఎలా అయిపోయినా అలా అయిపోతాయి అంతే. వాటిలన్నిటినీ సాక్షిగా చూస్తూ ఉండు. నీ దగ్గరికి వచ్చినప్పుడు చెయ్యగలిగినంత నువ్వు చెయ్యంటావు, సహజంగా నువ్వు చేసేస్తావంతే. అక్కడ అయితే మమకారం ఉందా అన్నది చూసుకోవడం, ఇంకా దేహాత్మ బుద్ధి వదలని వాళ్ళకి అక్కడ ఉండాలి. చేసేసాను అని ఏమైనా మరి అహంభావం ఉందా, నాది కాబట్టి అనేటువంటి మమకారం ఉందా అని చూసుకోవాలి. మమకారం లేకుండా చేసేయబడుతుంది నీ స్వరూపాన్ని నువ్వు ఎరిగితే అంతే చెప్తూ. అలా కాకుండా మరి నువ్వు చిదానంద స్వరూపుడివై, చిదాకాశ స్వరూపుడివై, ఏ బంధము లేని నిర్వికారుడివై ఉండి కూడా ఒక దేహం నేను నన్నుకున్న అజ్ఞాన భావన వల్ల మరణము లేని నీకు మరణం కలుగుతోంది అన్నట్టుంది. నాకు మరణం లేదు, నేను చైతన్య స్వరూపాన్ని.
ఇది బాగా మరణంలో ఉంచుకుంటే అప్పుడు మరణము లేని నువ్వు అతి స్వచ్ఛంగా నీకు తెలియబడతావు. బుద్ధికి తెలిసి దాన్ని మరణంలో ఉంచుకోకపోతే దేహం నేనన్న మరణం మళ్ళీ వచ్చి మరణానికి హేతు అవుతుంది. సరేనా? మనమే మన మరణానికి కారణం, మనమే మృత్యుంజయత్వానికి కారణం. కాబట్టి నిన్ను నువ్వు ఎలాగ మృత్యువు లేని నిన్ను నువ్వు మృత్యువుకి లోబడకుండా ఉంచుకోవాలో చెప్పారు. లోబడ్డావా మళ్ళీ మృత్యువు కబళిస్తుంది అని మృత్యువు గురించి చెప్తూ, ఆత్మ నుంచి విడిపడి జీవితాంతము తాను అనుభవించిన దుఃఖానికి కారణాలు తెలుసుకోవడానికి సద్గురువుని సేవిస్తాడు. ఆత్మ నుంచి తాను ఆత్మస్వరూపుడై ఉండి తెలివి స్వరూపుడై ఉండి కూడా తెలియబడే దేహం నేననుకుని ఇది పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి జీవితంలో తాను అనుభవించిన ఇంత పుణ్యం చేశాను, అంత పుణ్యం చేశానండి, ఇన్ని దానాలు చేశాను, క్షమకైనా నేను అపకారం చేయలేదండి. కాబట్టి సదా నేను తెలివినై ఉన్నాను, నేను తెలుసుకుంటూ ఉన్నాను, నేను తెలివినై ఉన్నాను. అట్టి నేను ఇప్పుడు తెలివినైనప్పుడు ఇది కలిగి తొలగడాన్ని తెలుసుకుంటున్న నేను ఇది కలగనప్పుడు కలగలేదని, కలిగిన తర్వాత కలిగిందని, తొలగిన తర్వాత తొలగిందని తెలుసుకుంటూ ఉంటాను అని మనమే అనుకుంటూ ఎవరికి అపకారం చేయలేదు. ఏనాడు తెలిసి ఎప్పుడు ఎవరికి అపకారం చేయలేదు, ఎవరిని ఒక మాట అనలేదు నేను అంటూ తాము ఇన్ని బాధలు పడుతున్నాం, అన్ని బాధలు పడుతున్నామండి, నాకు ఈ దుఃఖాలకి నివారణ చెప్పండి అని ఏ సద్గురువు దగ్గరకు వెళ్ళి సేవిస్తారు. సద్గురువు దగ్గరికి వెళ్ళి సేవిస్తే వాళ్ళ పుణ్యం. అప్పుడు ఆయన తన అనుగ్రహం చేత తాను ఆత్మ నుండి అహంకారంగా విడిపడ్డావయ్యా, అదే కారణం. నువ్వు చిదాత్మ స్వరూపుడివిరా, నువ్వు చిదాకాశ స్వరూపుడివమ్మా. అట్టి నువ్వు నీ చేత తెలియబడే దేహం నేనన్న భావంలోకి వచ్చేసావు. అందుచేత ఇదిగో ఆ కారణం వల్లనే నువ్వు దుఃఖాన్ని పొందుతున్న వాడి వలే ఉన్నావు అని గ్రహించి పిదప తన్ను తాను తెలుసుకొని, ఓహో అయితే స్వామి మరి నేనేమిటి అంటే చూడు చూడు ఇవన్నీ నీ చేత తెలియబడుతున్నాయి కదూ, నువ్వెవరివి ఉంటే నీకు అన్నీ తెలుస్తున్నాయి. దీపం ఉంటే చీకట్లో వస్తువులన్నీ తెలుస్తాయి కదూ, అవునా? దీపం లేకపోతే చీకట్లో వస్తువులున్నా కళ్ళున్నా కూడా తెలియవు కదూ. అలాగే నువ్వు తెలివై ఉన్నావు కాబట్టి అన్నీ తెలుస్తున్నాయి. నువ్వు తెలివివై లేకపోతే నీకు అన్నీ తెలియవు నాయనా. అన్నిటినీ తెలుసుకునే తెలివివి నువ్వు. నీ చేత తెలియబడి అనేక రూపాలతో పాటు ఈ దేహము కూడా ఒక రూపమే, అది నీ చేత తెలియబడుతోంది. అది నేను అనుకుంటున్నావు గనక నీకు ఈ దుఃఖాలన్నీ కలుగుతున్నాయి. కాబట్టి ఇక నుంచి నువ్వు అది నాకైతే తెలియబడేదే గాని నేను తెలివి స్వరూపాన్ని అని ఉండు అని పిదప తను తాను తెలుసుకుని ఆత్మలో మునిగి స్థిరంగా ఉండవయ్యా అని చెప్తాడు. అనుకో మాటికి ఇది అనుకుని ఇది నువ్వయ్యావు కాదు నువ్వు అసలు అనుకోవడం వల్ల అయ్యావు. కాబట్టి నేను ఎన్నిటినీ తెలుసుకుని తెలివిని అని ఉంటూ ఉండగా నువ్వెలాగూ తెలివివే గనక అనతి కాలంలోనే నీ చేత తెలియబడేది నేను కాదు అన్న అనుభవం నీకు స్థిరపడుతుంది నాయన. అదే దుఃఖాలన్నిటికీ నివారణ తప్ప ఈ రెమెడీలు ఆ రెమెడీలు చేసుకుని దుఃఖ నివారణ చేసుకోవడం అనుకోవడం అంతా కూడా అమాయకత్వము మూర్ఖత్వమేను అని చెప్తాడు గురువు. తెలిసిందా? బాగుంది కదా ఈ వివరణ. ఇక ప్రాణం యొక్క స్థానము ఈ శరీరంలో, హృదయంలోనే జీవుడు. ఇప్పుడు ఎవడున్నాడు జీవుడు? నేను అనేటువంటి జీవుడు హృదయంలోనే జీవిస్తున్నాడు. అతని వాసనలకి కూడా అదే స్థానము. అంతే కదా మరి. బీజములోనే వృక్షం యొక్క లక్షణాలన్నీ బీజంలోనే ఉన్నాయి. హృదయంలోనే తెలివి స్వరూపమై ఉన్నావు. దానిలోనే నేను దేహాన్ని అనేటువంటి మోహరూపమైన భావన కూడా ఉంది. అవునా? రెండు కలిసే కదా ఉన్నాయి. అవునమ్మా. హృదయంలోనే జీవుడున్నాడు,
అతని వాసనలు కూడా దానిలోనే ఉన్నాయి. అలా కాకుండా సహస్రారమే వాటికి స్థానమై ఉంటే స్థిరము నరకబడితే వాసనలు కూడా చావాలి కదా. ఈ నేనన్న జీవుడు శిరస్సులో ఉన్నవాడే అయితే తలను తీసేశారనుకో వాడి వాసనలు పోవాలిగా. తలని తీసేస్తే ప్రాణం పోయాక వాసనలు పట్టుకుని ఈ జీవుడు అన్నవాడు మిగిలే ఉంటున్నాడు కదా. జీవుడు అన్నవాడు మిగిలే ఉంటున్నాడా? తెలుస్తుందా జీవుడు అన్నవాడు మిగిలి ఉన్నాడని? ఉన్నాడు కాబట్టి జన్మ వచ్చింది. కాబట్టి శిరస్సు కాదు, ఆలోచనలు శిరస్సులోంచి వస్తున్నాయి అంటాం గాని ఆధారము హృదయమే. హృదయమే ప్రాణానికి, మనస్సుకి, అంటే నేను అనే అహంకారానికి స్థానము హృదయమే. అది వ్యవహారాన్వితో అవ్వడానికి మెదడు అనేటువంటి పరికరం వాడుకుంటోంది కదా. కంటికి వెలుగు కదా హృదయమే, కానీ దృశ్యాన్ని చూడడానికి కన్నుని వాడుకుంటున్నాం మనం, అవునా? అలాగే ఇంద్రియాన్ని వాడుకుంటున్నాం మనం కదా. శబ్దం చెవి స్థానం కాదు, లోపల చైతన్యం ఉంది, అది వినపడడానికి చెవిని వాడుకుంటున్నాం. అలాగే చూడడానికి కంటిని వాడుకుంటున్నాం. అలాగే మరి ఈ నేననేటువంటి జీవుడు తన వాసనల్ని వాడుకోవడానికి మెదడుని వాడుకుంటున్నాం. మెదడు తలలో ఉంది కదా, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి పనిచేస్తాడు. అక్కడి నుంచి పనిచేస్తాడు, దాన్ని వాడుకుంటాడనమాట. అందుచేత శిరస్సే స్థానమై ఉంటే మరి అతడి శిరస్సుని నరికేస్తే అతడి వాసనలు కూడా పోవాలిగా. ఒకడు పాపాత్ముడు వాడి శిరస్సును నరికేయడానికి వాడి పాపాలన్నీ పోతాయా? వాడి పుణ్యాలన్నీ పోతాయా? పోవుగా, పోవు. వాసనలు మిగిలే ఉంటాయి. కాబట్టి అట్లు నశించవు. కాబట్టి హృదయమే, అంటే వాసనలతో సహా హృదయమే స్వస్థానమై ఉన్నది. వాసనలతో సహా నేనునన్న భావనతో కూడిన వాసనతో సహా ఆ హృద్గృహయందే, ఆ చైతన్య హృదయం అంటే తెలివి ప్రకాశ మందే ఉంది. అది కూడా విత్తనమందే ఉంది వృక్షం, అవునా? నెమలి యొక్క గుడ్డులోనే ఉన్నాయి నెమలి రంగులన్నీ, కానీ కనపడతాయా? అలాగే ఆ హృదయం నేను అన్నటువంటి ఆ తెలివిలోనే ఉంది. మేనుని ఇలాంటి వాడిని అలాంటి వాడిని ఇలా చేసే ఆ భావాలన్నీ దానిలోనే ఉన్నాయి. ఒకేసారి కదా తెలివి దానితో నేనన్న వాసనలు కలిసి బయటకు వచ్చేస్తాయి. వచ్చేసి ఇదిగో ఆ విత్తనం వృక్షమైనట్లు, ఆ గుడ్డు నెమలైనట్లు, ఇదిగో ఈ నేననే చైతన్యంలో నాది మేను అన్న వాసనలన్నీ ఒకేసారి వెలువడి ఈ దేహము ఏ లోకము భాషిస్తూ ఉంటాయి. ఈ భాషించడానికి మళ్ళీ తెలివే కారణం. తెలివి అంతర్లీనంగా కారణంగా ఉంది. తెలియబడేది తెర మీద బొమ్మల్లాగా ఇది నీ చేత తెలియబడుతూ ఉంది. అయితే నువ్వు సత్యాన్ని ఎరుగని కారణంగా తెలియబడేవే సత్యం అనుకుంటున్నావు. దీనికి ఆధారమైన అంతర్లీనమైన నీ తెలివే కారణం అన్న సంగతి మర్చిపోయావు. అది గురువు గుర్తు చేశారు. తెలివైన నువ్వు లేకపోతే తెలియబడేవన్నీ అక్కడున్నాయిరా అని గుర్తు చేశారు. అప్పుడు నేను తెలివి స్వరూపాన్ని ఉండకపోతే ఇవన్నీ తెలియవు కదా. ఈ తెలియబడేవన్నీ నా తెలివిలోనే ఉన్నాయా తెలివిలోనే, గుడ్డులోనే కదూ నెమలంతా ఉంది, రంగురంగుల నెమలి. అలాగే నా తెలివి స్వరూపంలోనే మేను నావి వాళ్ళు వీళ్ళు అనేటివన్నీ దానిలోనే ఉన్నాయి. వాసనలు ఒకేసారి బయటకు వస్తాయి. తెలివి ఆధారంగా ఉంది, జ్ఞానం ఆధారంగా ఉంటుంది. దానిలో ఈ వాసనలు ఆధేయంగా ఉండి అవే సత్యాలన్న భ్రాంతి కలుగుతూ ఉంటుంది. నా అర్థం చాలా వరకు అర్థమయ్యేలాగే దగ్గర చెప్పాను అనుకుంటున్నాను. నిద్రలోంచి లేచిన వెంటనే ఎలా విడిపడాలి? లేచిన తర్వాత కూడా ఈ దేహ వ్యవహారాలన్నీ నా వల్ల కదూ, నా తెలివిలోనే కదూ.
తెలివినైనా నేను లేకపోతే ఇవేవి ఈ పనులు, కాళ్ళు చేతులు, కళ్ళు ముక్కి ఇవన్నీ ఏమి పనులు చెయ్యవుగా. ఆ తెలివినే మొట్టమొదటి బిగినింగ్ లో ఏమని చెప్పాము? ఈశ్వరుడు అంటే వ్యాపించి ఉన్నటువంటి ప్రకాశం అని అర్థం. ఈశ్వరుడు అంటే కదా, ఈశ్వరుడే లేపాడు, ఈశ్వరుడే కదుపుతున్నాడు, కదిలిస్తున్నాడు, చేయిస్తున్నాడు. అంటే ఎవరన్నమాట? తెలివే, జ్ఞానమే. ఈశ్వరుని విడిచి ఏమీ లేదు, ఈశ్వరుని విడిచి ఏమీ లేదు. ఏది జరుగుతున్నా ఈశ్వరులోనే, ఈశ్వరుడిదే. ఈశ్వరి అంటే ఈశ్వరుడు అంటే ఎవరు? ఇప్పుడు నీ తెలివి స్వరూపమే. నువ్వు వెర్రిముఖమా, నువ్వే ఈశ్వరుడివి. నువ్వు తెలివైతే ఈశ్వరుడు అవుతావు, తెలియబడేదైతే విద్యమ అవుతావు, చస్తావు. మరి ఒకేసారి ఈశ్వరుడైన నీవును కదా, నీ చేత తోచే నేను నాది అనేటువంటి వాసనలను అంతర్లీనంగా నీవు వ్యాపించి ఉన్న ఈశ్వరుడు. దాని అందే ఇగో నేను నాది అని తోచేటువంటి ఈ భావనలకు అనుగుణమైన బాహ్య దృశ్యాలు, అనుభవాలు. అలా అనుభవాలు కలుగుతున్నప్పుడు కూడా అంతర్లీనంగా తెలివి స్వరూపమైన తెలివైన నీవు ఉంటేనే ఒక కష్టమైన అనుభవించాలి, ఒక సుఖమైన అనుభవించాలి. అమ్మ బాబోయ్ ఈ బాధ భరించలేకపోతున్నానో అని ఏడుస్తూ కూడా ఉన్నావు కదూ. ఉంటే అనుభవిస్తావా, లేకపోతే అనుభవిస్తావా? నాకెంత సుఖంగా ఉందో అని పొంగిపోతూ కూడా ఉన్నావు కదా. ఆ ఉన్న నీ తెలివి స్వభావానికి పొంగులు కుంగులు లేవు. దానిలో తెలియబడే ఒక దేహం నేను అనుకోవడం వల్ల పొంగు కుంగులు నీకు కలుగుతున్నట్లు కనపడుతున్నాయి. నేను లేకపోతే ఏమైనా ఉందా అని చూసుకో. అప్పుడే లేచిన వెంటనే నేనంటే తెలివి, నాలోనే అన్ని తెలియబడుతున్నాయి. నువ్వు మెలకువలో గనక నువ్వు మాటి మాటికి నీ స్వరూపాన్ని ఎరుకలో ఉంచుకుంటూ వస్తే నిద్రలోకి కూడా నేను తెలివిననేటువంటి ఎరుకుతోటే వెళ్తావు. కాబట్టి మరి లేచి వచ్చేసరికి ముందు తెలివిననేటువంటి ఎరుకుతోటే బయటకు వస్తావు. మెలకువలో దేహము నేనన్న భావంతో వెళుతున్నావు కాబట్టి నిద్రలో కూడా దేహం నేనన్న ముసుగులో ఉండి మళ్ళీ లేచేసరికి దేహం నేనన్న భావంతో లెగుస్తున్నావు. కాబట్టి దాన్ని మనం పొందాలంటే మెలకువలోనే పొందాలి. కళ నిద్ర ఏ విధంగా సహకరించో మనకి. మెలకువలోనే నా ఎందే అన్ని, నా తెలివిలోనే అన్ని తెలియబడుతున్నాయి అన్నదాన్ని మాటికి గుర్తు పెట్టుకుని ఉండడమే ధ్యానం అంటే, ధ్యాస అంటే. అన్ని జరుగుతూ ఉంటాయి. ఇది వరకు నేనే చేశాను, నేనే చెప్పాను, నేనే ఇలా, నేనే అలా అనుకుని దాంతో కూరుకుపోయాము. ఇప్పుడు నేను ఉండడం వల్లనే ఇవన్నీ ఉన్నాయి. ఇది ప్రారంభవశం. ఆ ప్రారంభంలో ఎలా ఉందో అలా దానికి వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి. నేను తెలివినే దాన్ని చూస్తూనే ఉన్నాను. దీంతో పాటు అనేక మంది చూస్తున్నాను కదా, అన్ని నా చేత కదా తెలియబడుతున్నాయి. ఇది కూడా అంతే, ఇది దీని ప్రారంభం అని నువ్వు తెలివివన్న జ్ఞానం ఎక్కువగా పగలంతా వ్యవహార కాలంలో కొంచెం కాళ్ళు దొరికిన నీ స్వరూపాన్ని ఒక్కసారి ఈ దేహం నేనన్న భావం ఆపుకుని ఆగి ఒకసారి తెలివయ్యుండు. చూడంటే తెలివయ్యుండు, ఆగు, చూడు. ఉన్నావు కదా అప్పుడు కూడా. మరి నిద్రపోతున్నావా, వెలుగుగా ఉన్నావా? రెండు కాకుండా దేహంతో కలిస్తే నా తెలివే మెలకువయింది. మెలకువలో తెలియబడే ఇవన్నీ జగత్తు రూపంలో నిజాలుగా కనపడుతున్నాయి. ఈ నిజాలుగా కనపడుతున్నవన్నీ కూడా నీ తెలివి స్వరూపంతో కలిస్తేనే మెలకువ. నీ తెలివి స్వరూపాన్ని కలవకపోతే నిద్ర. అర్థమైందా? బాగా అర్థమైందమ్మా. నువ్వు విడిచేమీ లేదు తల్లి, నువ్వు ప్రకాశానివి, చిదాకాశ స్వరూపాన్ని, చిదానంద రూప, శివోహం శివోహం అని ఆయన 6 శ్లోకాల్లో చెప్పాడు కదా. మనోబుద్ధి అహంకార చిత్తాదినాహం.
నా స్తోత్రం, నా జింహ, నా చక్రాణ, నేత్ర పంచ జ్ఞానేంద్రియాలు కూడా నేను కాదు. మరి నేను ఎవరిని? చిదానంద రూప శివోహం శివోహం, జ్ఞానస్వరూపమే నేనై ఉన్నాను. ఇవన్నీ దేహేంద్రియ మనోబుద్ధులన్నీ, ఇంద్రియాలన్నీ అలా తెలియబడుతూ కలుగుతూ తొలుగుతూ మారుతూ ఉన్నాయి. నేను చిదానంద స్వరూపునై ఉన్నాను. మరి ఇప్పుడు ఉన్నావా లేదా మనం చిదానంద స్వరూపులమే? అలాగా మన చిదానంద స్వరూపాన్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు ఎక్కువగా చిదానంద స్వరూపంగా ఉండడానికి మనం చేసే సాధనే నిజమైన పద్ధతి, నిజమైన సాధన. దానివల్లనే కానిదంతా అవలీలగా వదిలిపోతుంది. నీ స్వరూపంగా నువ్వు ఎప్పుడు మిగిలి ఉంటావు. ఎందుకంటే నిజానికి నీ స్వరూపం సహజం గనక దానిని పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. ఈ దేహం అసహజం గనక దీన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. చాలా కష్టమై నిలబెట్టుకోలేని దాన్ని నిలబెట్టుకోవాలని అంతంత కష్టాలు ఎందుకు పడతావే? నీ స్వరూపం సర్వసహజము, తెలివి. నీ నిజ స్వరూపం అదే. దాన్ని ఈ దేహం ఉండగానే దాన్ని తిరిగి దానిలో నిలబడడానికి ప్రయత్నించి, ఆ ప్రయత్నం అనతి కాలంలోనే నీ స్వభావమే, నీ స్వరూపమే, నీ లక్షణమే ఉండడం వల్ల దానికి వ్యతిరేకమైనవన్నీ వాటికవే రాలిపోతాయి. ఈ సాధనే ముఖ్యము అని చెప్తున్నారు. అలా స్థిరముగా ఆత్మలో మునిగిపోయి స్థిరంగా ఉండడమే ఈ మానవ జీవితానికి సరి అయిన శ్రేయస్కరము అని చెప్పిన తర్వాత, ఈ ప్రాణం ఎక్కడుంది? హృదయంలోనే ఉంది. జీవుడు ఎక్కడున్నాడు? హృదయంలోనే ఉన్నాడు. కాబట్టి జీవుడికి స్థానము శిరస్సు కాదు. కాబట్టి హృదయమే సమస్త వాసనలకి, అలాగే హృదయమే ప్రాణానికి, హృదయమే నేనన్న భావనకి స్థానము. ఆ హృదయమే చిదాకాశము. మన హృదయం ఏమిటి? చిదాకాశం. అవునా? శ్రీ కావ్యకంఠ గణపతి శాస్త్రి గారు ఒక మారు సహస్రారమే ప్రాణస్థానమని, వాసనల కూడా అదేనని శ్రీ భగవాన్తో వాదించారట. ఆయన శాస్త్రాలు బాగా చదువుకున్నారు కదా మరి. హలో అమ్మా, వింటున్నారు కదా? కావ్యకంఠ గణపతి శాస్త్రి గారు ఒక మారు సహస్రారమే ప్రాణానికి స్థానం భగవాన్, వాసన కేంద్రం కూడా అదేనండి భగవాన్తో వాదించేట. భగవాన్ వారితో ఏకీభవించక ఈ భావాన్ని బోధించారు. ఏ భావాన్ని అంటే, యుద్ధ భూమిలో ఒకని తల నరికితే హృదయమే ప్రాణస్థానం కాబట్టి అతని శరీరం కొట్టుకొని ప్రాణచలనాన్ని సూచిస్తుంది. యుద్ధంలో ఒకరి తల నరికారనుకో, తల నరికేసినా కూడా కాసేపు శరీరం కొట్టుకుంటుంది, అలాగే మనకి బల్లితో ఒక చూడు కింద పడ్డా కాసేపు కొట్టుకుంటుంది. అలాగా శరీరాలు కూడా ప్రాణం తల నరికేసినా కాసేపు కొట్టుకుని శరీరం నిష్ఠానం అవుతుంది. అంచేత యుద్ధ భూమిలో ఒకని తల నరికితే హృదయమే ప్రాణస్థానం కాబట్టి అతని శరీరం కొట్టుకొని ప్రాణచలనాన్ని సూచిస్తోంది కదా. నరికిన వెంటనే పోవాలి కదా. ఆ హృదయంలో ఉంది కాబట్టి ఆ మొండెం కొట్టుకుని నెమ్మదిగా ప్రాణం పోయేసరికి నిస్తేజం అవుతుంది. అలాగే వాసన స్థానం శిరస్సే అయితే మరణంతో వాటి వాసనలు కూడా పోవాలిగా. అవునా? మరి ముక్తి రావాలి కదా. అందువల్ల తలని నరికితే మాత్రం వాసనాక్షయం అవుతుంది అనుకోకండి. ఎందుకంటే శిరస్సు కాదు స్థానం కనుక హృదయమే ప్రాణము, హృదయమే వాసనలకి నిలయము అని భగవాన్ చక్కగా ఉపదేశించారు. కాబట్టి హృదయ కుహర మధ్య అన్నారు. అంతేగాని సహస్రార కమల మధ్య, ఆ శిరస్సు మధ్య అనలేదు. ఎందుకంటే సహస్రార కమలం తప్పు కాదు. వాళ్ళు యోగ మార్గంలో వచ్చేవాడికి సహస్రార కమలము అని అంటే ఈ దేహంలో అధోభాగంలో నుంచి ఊర్ధముఖంగా మన ప్రాణము, మన తెలివి ప్రవేశించి వ్యాపకత్వాన్ని పొందడానికి, ఈ పరిమిత దేహాన్ని నుంచి విడిపోవడానికి.
బ్రహ్మరంధ్రంలో నుంచి అనంతత్వంలోకి వ్యాపించడానికి ఈ కమలాలని నిర్దేశించి ఉండవచ్చు అని నాకైతే తెలియదు. అంటే వ్యాపకత్వాన్ని పొందడానికి దీనిలో బంధింపబడి ఉన్నామని కదా అనుకుంటున్నాము. అట్టి మనం ఒక్కొక్క కమలాన్ని దాటుతూ మూలాధారం నుంచి స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞాచక్రము దాటి నెమ్మదిగా సహస్రారంలోకి మన ధ్యాసను పెట్టి అక్కడ నిలిచి ఉండగా ఆ దేహం నుంచి మన ధ్యాస అనంతంలోనికి వ్యాపిస్తుంది. అప్పుడు చిదాకాశం అయిపోతాడు. అప్పటి వరకు ఈ ప్రయత్నాలు చేసే దేహంలో ప్రయత్నాలు చేసే జీవుడు దేహ పరిమితుడయ్యే ఉంటాడు. ఎప్పుడైతే ఆ సహస్రారంలో చేరి ఆ ధ్యాస దాని మీద పెట్టేసరికి అతడు దేహ పరిమితిని దాటి అనంతమైపోతాడు అని యోగ మార్గంలో చెప్పి ఉండవచ్చు. కానీ హృదయమే స్థానము. అప్పుడు కూడా జీవుడు ఉన్నాడు ఈ సాధన చేసేటప్పుడు కూడా, లేకుండా చేయలేడు కదమ్మా. ఆయా చక్రాలను దాటుకుంటూ వెళ్లేవాడు ఒకడు ఉన్నాడుగా, వెళ్ళి సహస్రార కమలలో కూర్చున్నవాడు ఒకడు ఉన్నాడుగా. వాడెవడు? వాడు హృదయంలో ఉన్నవాడు. హృదయం నుంచి ఒక రశ్మి కిరణం లేచి నాడీ కొన్ని నాడుల ద్వారా శిరస్సుకు పాకి మెదడుకి చైతన్యం వస్తే విషయం గ్రహించబడుతుంది తప్ప హృదయం నుంచి వెళ్ళవలసిందే ఏ సందేశమైనా మెదడుకి. అంటే మెదడులో నిక్షిప్తం ఉన్నాయి భావాలు, నిక్షిప్తమై మెదడులో ఉంటే ఉండొచ్చు, కానీ అవి మేల్కొనాలిగా. అక్కడ కరెంట్ కనెక్షన్ ఉండాలిగా. ఆ కనెక్షన్ హృదయం నుంచే పెడుతుంది దానికి. అర్థమైందా? అందుచేత శిరస్సే వాసనలకి స్థానం అయితే, ఆలోచనకి స్థానం అయితే, అది మరణంతో వాని వాసనలు కూడా నశిస్తాయి, ముక్తి రావాలి. అందువల్ల తలను నరికేంత మాత్రాన వాడి వాసనలు పోతాయా? పోవు. కనుక హృదయమే ప్రాణము, హృదయమే వాసనలకు నిలయము అని భగవాన్ ఉపదేశించారు. మరి వీళ్ళు చెప్పేస్తున్నారే, కుండలిని శక్తి మూలాధారం నుంచి పైకి ఎగబాకుట వల్ల, ఎందుకంటే మనకి గొడవ ముందే చెప్పుకోవడం, కిందే ఉందో చూడలేదు. కుండలిని శక్తి మూలాధారం నుంచి పైకి ప్రాకుట వలన సహస్రారం నుంచి అమృతదాత కిందకి ప్రవహిస్తుందట. దానివల్ల వీటి రెండిటి లక్ష్యము హృదయమే కాబట్టి అదే మూలస్థానమని, అదే ప్రాణస్థానమని గ్రహించు. అంతే కదా, అక్కడి నుంచే కదా వచ్చింది. మళ్ళీ పైకి ఎగబాకిందమ్మా శక్తి. అప్పుడు సహస్రారం నుంచి అమృతధార కురుస్తుందిట. వీటి రెండిటి లక్ష్యము హృదయమే కదా. హృదయం అంటే నేను అన్న తలంపుకు మూలమైనదే కదా. ఆ అమృతధార కురుస్తుంటే దాన్ని సేవించేవాడెవడు? నేనే కదా. హృదయమే కాబట్టి అదే మూలస్థానము, అదే ప్రాణస్థానము, అదే సమస్త ఆధారము హృదయమే. సమస్త ఆధారము హృదయమే. ఒకే ఒక శ్లోకం హృస్తలే మనః స్వస్థత క్రియ అని కూడా చెప్పారు కదా ఉపదేశారంలో. తన ఆత్మ శరీరంలో ఏ చక్రాలలో ఉన్నట్లు సాధకులు ధ్యానిస్తూ ఉంటారో వారి మనోబలం చేత ఆయా స్థానాలలోనే ఆత్మ తమకి గోచరిస్తోంది అని తెలుస్తుంది. నా ఆత్మ మూలాధారంలో, ఇప్పుడు నేను మూలాధారంలో ఉన్నాను అని ఆ మూలాధార చక్రానికి ఏదో మంత్రం చెప్తే ఆ మంత్రాన్ని మంత్రాధిష్టానం ధ్యానం చేస్తే మూలాధారం మీద ధ్యాస పెట్టి ఉంటాడు. అవునా? పెట్టాలి కదా మరి. అలా ఉన్నప్పుడు ధ్యానం చేస్తూ ఉంటారు. వారి మనసు యొక్క బలం ఎంత గట్టిగా ఉందో ఆయా స్థలాల్లో అలాగే ఆత్మ గోచరిస్తున్నట్లు అనిపిస్తుంది. అక్కడ ఏమిటి, తన ప్రకాశమే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ నేను అనే జీవికి తాను ఉదయించడానికి, అణిగిపోయి ఉండడానికి స్థానం హృదయమే. వాడు ముందు నేనని లేచాక కదా మూలాధారంలో ఇంకెక్కడెక్కడో పెడతాడు. నిన్ను లేకుండా ఎక్కడ పెడతాడమ్మాయి? ఆ నేనుకి మూలం హృదయమే కదా.
అక్కడి నుంచి వచ్చి మూలాధారంలో ఉందట వాడి స్థానం, అక్కడ పెడతాడు. ఇదే మూలాధార స్నానము, ఇక్కడే మొదలయ్యింది, కొంచెం ఎగబాకాలి. అట్లా అట్లా ఇంకా పైకి శిరస్సు వరకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాడికి అక్కడ మరి అదేమిటి అన్నారు, అమృతధార ప్రవహిస్తుంది. మరి దాన్ని సేవించేవాడు ఎక్కడున్నాడు? హృదయంలో ఉండే సేవించాలి. కాబట్టి తమ ఆత్మ శరీరంలో ఏ ఏ చక్రాల్లో ఉన్నట్టు సాధకులు ధ్యానిస్తూ ఉంటారో వారి మనోబలం చేత ఆయా స్థలాలలోనే వారికి ఆత్మ గోచరిస్తున్నట్లు ఉంటుంది. అయినప్పటికీ నేను అనే జీవికి తాను ఉదయించడానికి, అణిగి ఉండడానికి స్థానమని చెప్పే హృదయమే ముఖ్యమైన స్థానము. అదే ఆశ్రయ స్థానము, ఆధార స్థానము హృదయం. అంటే నేను అన్న తలంపు పుట్టుతావేదో అది, దాన్ని ఆశ్రయించుకుని ఉండడమే. దానికి ఈ చక్రాలు ఆ చక్రాలు, ఇన్ని కలోలు ఇన్ని రేకులు అన్ని రేఖలు ఏమీ నామరూపాలు లేవు దానికి కదా. ఎందుకంటే అది నామరూపాలు లేని చిన్మయ స్వరూపం, అది శాంతి స్వరూపం, అది పరమ మౌన స్వరూపం. అది దానిలో నుంచే కలిగింది. ఆ కలిగింది ఇలాగ ఒళ్ళంతా పాకి ఇక్కడ అక్కడ లోకాలన్నీ తిరగడానికి ముందే ఎక్కడి నుంచి వచ్చింది అది అని నేను అనకుండా ఉంటే అది మళ్ళీ తనలో లీనమైపోతుంది. అర్థమైందమ్మా? అది భగవాన్ చెప్పింది. మరి నా అనుభవంలో నాకు కూడా కుదిరింది ఇదే విషయం. ఇక నేను అనే జీవికి తాను ఉదయించడానికి, అణిగిపోవడానికి స్థానము హృదయమే ముఖ్యము. నేను అనే తలంపు పుట్టడానికి, మళ్ళీ ఆ నేను అనే తలంపు అణిగిపోవడానికి హృదయమే స్థానము. హృదయము అంటే ఏమిటి? మూలాధారమా? అది శరీరంలో ఉన్నది. అలాగే అనాహతమ, స్వాధిష్టానమా, ఇవన్నీ కూడా అది కూడా మనం అలా అనుకుని ఊహిస్తుంటే భావిస్తుంటే ఉంటున్నాయి. అవునా? మనం ఊహించం భావించం అనుకోండి, కానీ నేనుంది కదా. ఈ నేనెవరు అని చూడండి. చూస్తే ఎక్కడ ఆగుతుందో, ఎక్కడ ఆగుతుంది? దానికి ఎదురు రమ్ము కుడివైపు అది ఇది అంటారు, కానీ అది ఎక్కడ ఆగుతుందో అదే హృదయం. ఎక్కడ ఆగుతుంది? నేనెవరు అని ప్రశ్నించామండి, ప్రశ్నించడానికి ఆగింది కదూ. అది ఎక్కడ ఆగింది? అదే హృదయం. అంతే, ఎక్కడ ఆగిందో అదే హృదయం. అక్కడి నుంచి అది వస్తుంది, మళ్ళీ తిరిగి 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 మళ్ళీ అక్కడే అది మునిగిపోతుంది. అవునా? దానికి మనలాంటి వాడికి సహకారంగా ఉండడానికి ఎదురు రొమ్ముకి కుడివైపున ఆ హృదయ స్థానం ఉంది అని మనకి సాధనకు అనుకూలంగా సూచించారే గాని కదా. కానీ నేనన్న తలంపు నేను అని ముందు అనుకుని ఎవరు అని ప్రశ్నించి ఆగితే అది ఎక్కడ జరుగుతుంది తల్లి? చెప్పడానికి చూడలేదు. అవునా? అది దాన్నే హృదయము అన్నారు. అది అవాంగ్ మానస గోచరమై ఉండడం చేత అది అనుభవమే గాని చెప్పడానికి కుదరదు. తెలిసిందా? ఏదో కుడివైపున ఒక పక్కనుంది అని అక్కడికి ఏదో మళ్ళీ ఝాస అక్కడ పెట్టడం, అది కూడా తప్పే. నేనెవరు అని నీకు ఎక్కడ అనిపిస్తుందో అక్కడే ఆగి చూడు. అదే హృదయం. అసలు అది లేనిది ఎక్కడా? పరిమితమైన ఈ శరీరంలో ఒక చోటు చూపించమంటే సాధకుల కోసం చూపించిన చోటు తప్ప, హృదయము అంటే నేను అన్న తలంపు పుట్టు ఆధార స్థానమే. అదే సర్వాధారం, అదే మూలాధారం. అందుండే నేను అన్నటువంటి లేచింది.
ఇంకా లేచిందా ఈ జగత్తునంతా విజృంభించి చూస్తుంది. చూసి మళ్ళీ దానిలోనే అణుగుతుంది. కాబట్టి ఇది తాను ఉదయించడానికి అణిగిపోవడానికి స్థానం అని చెప్పే హృదయమే ముఖ్యమైన స్థానము. అదే ఆశ్రయము ఆధారము కూడా. ఎవరికైనా అదే ఆశ్రయం, అదే ఆధారం. సర్వ అవస్థల్లోనూ అహంకారానికి ఆధారమైన హృదయాన్ని వదిలేసి, అంటే ఆధారమైన ఆత్మని వదిలేసి, ఇదిగో షట్చక్రాల్లో ఏదో ఒక దానిలో తాను ఉన్నట్టు భావించి ధ్యానించేవాడు ఆయా చక్రాల్లో కొంచెం కాలం లయించిన మైకంలో ఉంటాడే తప్ప ఉన్న వస్తువును తనను ఉన్న వస్తువైన తన్ని తాను తెలుసుకుని ముక్తిని పొందలేడు. ఇక్కడ ఈ పోనీలే మూలాధారం నుంచి ఇంకా కొంచెం పైకి వచ్చావు, స్వాదిష్టం మణిపురంలోకి వచ్చావు, విష్ణు స్థానం, మాటలేమిటి వైకుంఠం, ఆహా అని కాసేపు ఆయా చక్రం కాసేపు కాలము దేశము నేనన్న భావన లయించే. అక్కడ ఆ లయించడం వల్ల ఏమీ లేని మైకుల్లో ఉంటాడే తప్ప అక్కడ ఉన్న తానెవరో వాడికి తెలియదుగా. అక్కడదేదో మణిపూర్కి కేంద్రము, అది విష్ణు స్థానము, ఎంత బాగుంది అని ఉంటాడు. ఉన్న తానెవరో తనకి తెలియకపోవడం చేత వాడు ముక్తినెట్లా పొందుతాడు? అసలు నేననే ఒకడు ఉంటే కదా ఏదో ఒక స్థానంలో ఏదో ఒక కాలంలో ఏదో ఒక అనుభవాన్ని పొందడానికి నేనుంటేనే కదా అతను మర్చిపోతాడు. తానెవరో అంటే తానే ఆధారమై ఉండకపోతే ఆ చక్రాలు గాని ఆ చక్రస్థానాల మీద ధ్యానం గాని ధ్యాస గాని ఆ ధ్యాసలో ఏమీ లేదు అనిపించే ఒక అనుభవం గాని కలుగుతాయా? అయినా కలిగితే ఎవరికి? నాకే కదా. మరి నేనెవరు? నేను దేహాన్నా దానిలో ఉన్న చక్రాలనా? ఆ చక్రాల్లో కాసేపు ఉండి ఏదో ధ్యానం చేస్తుంటే తాత్కాలిక శాంతిని పొంది అదే ముక్తి అనుకునేవాడినా? అదే ముక్తి అయితే మళ్ళీ నేనెందుకు మళ్ళీ ఇంకో చక్రంలోకి వెళ్తాను? అవునా? ఎక్కడ కాంప్రమైజ్ అవుతుంది. ఏ సుఖానికి, ఏ ధ్యాన సుఖానికి, ఏ కాసేపు నిశ్చలంగా ఉండడానికి ఏమాత్రం వ్యామోహ పడకూడదు. ఉన్న నేను మీదే ధ్యాస ఉండాలి. ఇప్పుడు శాంతిగా ఇలా ఉంది అని నాకు తెలుస్తుంది, నేను తెలివై ఉన్నాను అన్నదాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడు చిరాగ్గా అశాంతిగా ఎలాగో ఉంది ఉంది అని తెలుసుకుని నేను ఉన్నాను అన్నదాన్ని మర్చిపోకూడదు. ఉంది అన్నదాన్ని పట్టుకుని వేలాడటమే తప్ప ఉన్న ఆధారమై ఉన్న నిన్ను నువ్వు మర్చిపోతావు. అదే మాయ. నిన్ను మరవకుండా నువ్వెన్నైనా చేయమ్మా, అవి ఏవి నిన్ను అంటావు? తల్లి తెలిసిందా అమ్మా? సుధమ్మా, నిన్ను మరవకు అంతే. అలాగే నిన్ను మరవకుండా ఉండడు. ఎన్నైనా రాని అన్ని నిన్ను విడిచి లేవు. నిన్ను మరిచావా ఆ వచ్చిన దానిలో పడిపోతావు. దాని నుంచి ఎవ్వరూ బయటికి తీయలేరు. ఎవరు తీస్తారు? తీస్తే వస్తావా ఏమిటి? ఆ సుఖం ఎంత బాగుందో అనుకుంటావు. అని ఉన్నావుగా, ఆ ఉన్న నువ్వెవరివి అని నిన్ను నువ్వే తెలుసుకుని నువ్వే బయటికి రావాలి. అందుచేత నన్ను నేను మర్చిపోయి ఎంత గొప్ప తాదాత్మ్యంలో ఆ ధ్యానంలో ఒక రకమైన ఆనందం కలుగుతూ ఉన్నాను కదా. ఇప్పుడు కలిగింది, ఓకే ఉన్నాను, మర్చిపోద్దు. పెద్ద దుఃఖమో ఏదో వచ్చింది తెలుస్తోంది, కానీ ఉన్నాను అన్నదాన్ని మర్చిపోకుండా ఎన్ని వచ్చినా ఎన్ని వెళ్ళినా అవి నిన్ను ఏమాత్రము కదిలించలేవు. ఉన్నానన్న దాన్ని నిన్ను నువ్వు మర్చిపోకు. నిన్ను నీవు విడిచుటే దుఃఖం, నీతో నీవు కలిసి ఉండటమే మోక్షం. అదే ఇక్కడ భగవాన్ చెప్తున్నారమ్మా. అంటే ఒక్క ముక్క తెలిసేసరికి అబ్బా, ఈ శరీరం పని కొంచెం ఆగేసరికి శరీరం పనులు అవుతున్నా ఉంటుంది గాని అలాగ ఉన్నానన్న దానిలో ఉండడంలో సుఖం మరిగే కొలిది ఉంటుంది.
వదలండి. తెలుస్తుంది. అది అలవాటు అయిపోయి అదే అదే మరి అక్కడ అదే అంత గొప్ప అనుకోకుండా ఉన్నాను ఉన్నాను అన్న ఎరుకతో పట్టుకుని ఉండడం చేత ఇక ఎన్ని ఉన్నా అవి నిన్నేం చేయలేవు. అంతే. అక్కడ ఏదో ఆనందంగా ఉన్న దానిలో మురిసిపోకూడదు. ఎన్ని ఉన్నా అవి వస్తున్నాయి పోతున్నాయి. నేను చిద్గగనమై ఉన్నాను. అది చిదానందం అంటే. అందుచేత షట్చక్రాల్లో ఏదో ఒక దాని మీద మనసును లగ్నం చేసి ధ్యానించే సాధకుడు ఆ స్థానంలో ఒక రకమైన లయంలో మునిగిన తర్వాత ఆ కర్మ ఫలితంగా మరొక జన్మను ఎత్తుతాడే తప్ప ఏం చేసి కాసేపు లయించాడుగా, ఒక సుఖాన్ని అనుభవించాడుగా, మళ్ళీ అనుభవించిన సుఖపు గుర్తు వల్ల మళ్ళీ నేను అనుభవించాను అన్నాడంటే మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తాలి తప్ప ఆత్మజ్ఞానం పొంది ముక్తిని పొందలేడు. కనుక ఆ అభ్యాసాలు అజ్ఞానాన్ని పోగొట్టి ధ్యానంలో కూడా నేను ఉన్నాను అనే స్ఫురణతో ఉండడమే నిజమైన యోగాభ్యాసము అని తెలుసుకో అన్నాడంతే. లోపల ఈ ఈ వాణి అనే శరీరంలో నుంచి మాట్లాడడానికి ముందే లోపల ఆయన ఉన్నాడు గనక పుస్తకంలో ఉన్నదానికంటే ముందే చెప్పేస్తున్నాడు. ఇలా మూసేసి అక్కడ పెట్టేశానంటే మళ్ళీ రేపు ఆ పుస్తకం ఆ క్లాస్ చెప్పే వరకు ఆ పుస్తకం నేను తీను. ఏం పని? ఈశ్వరుడు పని ఈశ్వరుడు చేసుకుంటాడు ఆయన. అంతే. తీసాక ఇంకా ఆయన చూసుకుంటాడు, తీస్తాడు. అయిపోయింది. ఏది వచ్చినా సరే చూడండి, షట్చక్రాల్లో ఏదో ఒక దాని మీద మనసు లగ్నం చేసి ధ్యానించే సాధకుడు ఒక స్థానంలో ఒక రకమైన లయంలో మునిగిపోయిన తర్వాత వచ్చి ఆహా ఓహో అంటాడు కదా. ఆ కర్మ ఫలితంగా మరొక జన్మను ఎత్తుతాడే తప్ప ఆత్మజ్ఞానం పొంది ముక్తిని మాత్రం పొందలేడు. కనుక ఆయా అభ్యాసాలు అజ్ఞానాన్ని పోగొట్టి ధ్యానంలో నేనున్నాను అనే స్ఫురణతో ఉండడమే నిజమైన యోగాభ్యాసం. అది నిజమైన యోగాభ్యాసం. ఎప్పుడైనా సరే, ఎలాగున్నా సరే, పరిస్థితులు, పరిసరాలు, దేహము, దాని భోగాలు, రోగాలు ఎలా ఉన్నా సరే నేనున్నానన్న దానిని వదలకుండా ఉండడమే నిజమైన యోగాభ్యాసం. అది తప్ప ఇంకా ఏది చేసినా అది ఎంత గొప్పదైనా మరు జన్మకి కారణమే. ఎలాగన్నారంటే ఒక పెద్ద శాసనంలాగా రాసి అక్కడ పడేశారు. పైగా ఈ మాటలు సువర్ణ అక్షరాలతో లిఖించుకోవాలి. ఏ శాసకుడికైనా ఇదే మందు, ఇంతకంటే మరొకటి లేదు. తెలుస్తోందమ్మా? ఎంత గొప్ప జ్ఞానం మా భగవాన్. అసలు భగవాన్ ఏంటి అసలు? నిన్ను మర్చిపోకండి, నిన్ను మర్చిపోకు, అంతే. నిన్ను మర్చిపోకపోతే అన్ని అవే మరుపుకొచ్చేస్తాయి. నిన్ను మర్చిపోయావా ఇవన్నీ నిన్ను తినేస్తాయి. ఎందుకమ్మా చేతులారా, చేతులారా ఎందుకు ఆ క్రిములకి, కీటకాలకి, పాములకి ఆహారం అయిపోవడం? కాబట్టి నిన్ను మర్చిపోవడం ఒక్కటే, నన్ను నేను మర్చిపోవడమే సమస్త దుఃఖాలకి కారణం. నువ్వు ఉన్నావు కదూ పద్మ? ఉన్నావు కదూ? ఉన్నావు. అదే సత్యం, అదే సత్యం, అదే సత్యం. దాన్ని మరిచావా ఇకంతా అసత్యమే. అది అసత్యమే. ఏదైనా రాని, ఏదైనా పోని, నేనున్నాను అంతే. అని ఉండడమే మోక్షం. ఇదే, అదే నిజమైన యోగం. అయితే మరి హృదయం 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 అంటున్నారండి. ఏమిటంటే దాన్ని ఇంకా కొంచెం వివరించి చెప్పండి అంటున్నారు. హృదయము వర్ణింపదగినదని, గ్రహింపదగినదని రెండు రకాలు నాయన. హృదయము వర్ణింపదగినదని, వర్ణించడం వేరు, గ్రహించడం వేరు. ఈ మాట అర్థం చేసుకోవాలి. దాని గురించి ఇలాగట అల్లాగట ఇల్లాగట అనడం వర్ణించడం. గ్రహించడము అంటే అది మనం అయిపోవడం. హృదయము వర్ణింపదగినదని, గ్రహింపదగినదని రెండు రకాలు. ఇంద్రియాలకి స్థానము ఛాతీకి ఎడమ వైపున గల మాంసపిండమైన హృదయము. ఇంద్రియాలకి స్థానం ఏది? ఛాతీకి ఎడమ వైపు. ఇప్పుడు గుండె మరి అందరూ అక్కడే కదా ఆపరేషన్లు అవి చేస్తున్నారు, అక్కడే ఉందట కదా. మరి
ఆ ఎడమ వైపున గల మాంసపిండము, దాన్ని కూడా హృదయం అంటారు. అది జడం అయింది అవ్వడం చేత దానికదే అది స్పందించలేదు కాబట్టి అది వర్ణింపదగిన ప్రథమ వర్గానికి దాన్ని వర్ణించవచ్చు, దాన్ని వివరించవచ్చు, దాన్ని కోసి మళ్ళీ ముళ్ళన్న వేయొచ్చు. అది మొట్టమొదటి వర్ణింపదగినది. అది ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఛాతీకి ఎడమ వైపున ఉండి మరి ఇంద్రియాలకి స్థానమై ఉన్నటువంటిది ఈ భౌతికమైన జడమైన మాంసపిండమైన హృదయము. అది వర్ణించవచ్చు దాని గురించి. దాన్ని చూస్తున్నారు కూడా డాక్టర్లు, దానికి రిపేర్లు చేస్తున్నారు కూడా. ఇక రెండవది దీన్ని ముందు వివరిస్తున్నారు. రెండవది గ్రహింపదగినది అన్నారు కదా. రెండూ వేరు వేరు. మాంసపు ముద్దగా ఛాతీకి ఎడమ భాగంలో ఉంటూ స్పందిస్తున్నట్లు కొందరి అభిప్రాయం. అదే ఒక మాంసపు ముద్దగా ఉంది ఆ గుండె, అది ఛాతీకి ఎడమ భాగంలో ఉండి మరి అది లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటోంది కదా, ఉంది అని కొందరి అభిప్రాయం. అందువల్ల ఆత్మ నిలయమైన ఆధ్యాత్మిక హృదయం కూడా అక్కడే ఉండవచ్చునేమో అని వారి అభిప్రాయం. అక్కడ ఆ చైతన్యం ఆ కొట్టుకోవడం అక్కడ జరుగుతుంది కదా, చేత ఆ చైతన్యం అంటే ఆత్మ అంటున్నారు కదా, అందుచేత అక్కడే ఆధ్యాత్మిక హృదయం కూడా ఉండడం చేత ఆ గుండె కొట్టుకుంటోందేమో. కాబట్టి ఆధ్యాత్మిక హృదయానికి కూడా ఈ హృదయమే, ఈ హృదయం దగ్గరే హృదయంలోనే ఉండి ఉండవచ్చు. అలా కూడా ఆలోచించచ్చు కదమ్మా, తప్పేముంది అని కొందరి అభిప్రాయం. వారి తప్పుడు అభిప్రాయాన్ని త్రోసిపుచ్చడానికి వేరు వేరు, అది వేరిది వేరు అని సెలవిచ్చారు. ఉన్నది నలువది అనుబంధంలోని 22వ పద్యాన్ని ఇక్కడ అన్వయం చేసుకోవాలి. ఉన్నది నలువది 20 అనేటువంటి 22వ పద్యాన్ని ఇక్కడ మనం అన్వయం చేసుకోవాలి. శరీరం లోపల బయట అంతటా వ్యాపించి విరాజిల్లుతున్న హృదయం ఇందాక ఎక్కడుందని చెప్తామమ్మా ఆధ్యాత్మిక హృదయాన్ని? హృదయము అని పేరు కలిగిన దానిని తలంచుటెట్లు? అందుచేత అది లోపల బయట అంతటా, లోపల ఈ శరీరం లోపలే కాదు, లోపల బయట అంతటా విరాజిల్లుతున్న హృదయం శరీరంలో దానికి ఒక స్థానం చూపించాలి అంటే, మరి చూపించండి అంటే రొమ్ముకి కుడివైపున గలదు అని జ్ఞానులకు తెలిసిన విషయం. జ్ఞానులు శరీరానికి కుడివైపున ఉంది అన్నారు. దేహం నేను అనే వ్యామోహంలో పడ్డ అజ్ఞానికి మాంసపు ముద్ద రూపంలో ఎడమ వైపున ఉంది అని అర్థం. దేహం నేను అనుకున్న వాడికి మరి ఎక్కడుంది? హృదయం అనబడేటువంటిది మాంసపు ముద్ద రూపంలో ఎడమ వైపున ఉంది. ఇది ఆధ్యాత్మిక హృదయమో, అది లోపల వెలుపల అన్న భేదం లేకుండా అంతటా నిండి ఉంది. దాన్ని గుర్తించలేని వారి కోసం ఆధ్యాత్మిక హృదయం దేహంలో కుడివైపున ఉంది అన్న చిన్న సంకేతాన్ని జ్ఞానులు అందిస్తున్నారు. అక్కడ ధ్యాస పెట్టు అని. ఉన్నది 40 పద్యంలో శ్రీ భగవాన్ చెప్పింది అది లోపల వెలియందు కూడా ఉన్నది. అంతేకాదు లోవిలి అన్నది లేక అంతటా వ్యాపించి ఉన్నది అన్న ఈ మాటను మనం గమనించాలి. దానికి లోపల వెలుపల లేదు, ఉన్నది అదే. అదే సమస్త లోకాలకి మూలం. సమస్త లోకాలకి ఏది మూలము అంటే అదే. దానిలో నుంచే ఒక నేనన్న రశ్మికిరణం లేచి ఆ కిరణ ప్రకాశంలో ఈ జగత్తంతా ఉన్నట్టు తోస్తోంది. ఈ ఉన్నట్టు తోసే జగత్ ఆ నేనన్న తెలివి కిరణానికి. ఆ కిరణము తన మూలమైన హృదయమే. ఆ హృదయానికి ఒక నామం గాని, ఒక రూపం గాని, ఒక తలపు గాని లేదు. అది అలా ఉంది అంతే అని చెప్పారు కాబట్టి అది అలా ఒక నామం గాని, ఒక రూపం గాని, ఒక తలపు గాని లేదు. అట్టి దాన్ని నువ్వు పొందాలంటే నువ్వు కూడా నామము రూపము వదిలేసి తలపు కూడా వదిలేసి ఉండు. ఎంత తేలిగ్గా చెప్తారమ్మా, అంతే. అది ఎట్లున్నదో నువ్వు అట్లుండు. అది ఉన్నట్లా మనం ఉండుటయే, అంతే.
అన్న మాట మనం తెలుసుకోవాలి. నేను అన్న పదానికి రూపాంతరం, నేను అన్న పదానికి రూపాంతరం ఏమైంది? దేహం అయింది మనకి. అవునా? నేనంటే దేహమే కదా అయిపోయింది. ఆ శరీరంలో రొమ్ముకి కుడి పక్కన నుండి నిరాటంకంగా గోచరించకపోయినట్లయితే మనుషులకి నేనని కుడివైపు రొమ్ముని తమ చేతులతో ముట్టుకొని ఎందుకు చెప్తారు? వాళ్ళు తెలిసినా తెలియపోయినా నేనండి కుడివైపుని కొట్టుకుని చెప్తారు తప్ప ఎడం వైపుని కొట్టుకుని చెప్పరు కదా. అయితే నేనండి కాలు మీద చేతి మీద కొట్టుకుని చెప్తారా? చెప్పరు కదా. బుర్ర మీద కూడా కొట్టుకోరు. ఏదైనా ఒక ఆలోచన రావాలంటే బుర్ర మీద కొట్టుకుంటారు కానీ నేను అని అనడానికి బుర్ర మీద కొట్టుకోరు. అవునా? కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి ఆ జ్ఞాన ప్రకాశం కుడివైపున తాము నేను అని చూపించుకుంటారు కనుక అదే ఏమో అని సాధకులకి ఉపకరణ కోసం చెప్పారు. అందరి అలవాటై ఉండడం చేత ఆత్మకి స్థానం రొమ్ముకి కుడివైపు నేను అని చెప్పవలసి వస్తుంది. నిజమైన హృదయం ఈ ప్రపంచం కల్పించే అద్దం వంటిదని చెప్పవచ్చు. అదే విశ్వం దర్పణ దృశ్యమాన నగదీతుల్యం. ఈ ప్రపంచం కనిపించే అద్దం వంటిది. అద్దంలో ప్రతిబింబం ఎట్లా కనపడుతుందో నిజమైన హృదయంలోనే ఈ జగత్తు గోచరిస్తోంది. ఉన్నాను అన్న ప్రజ్ఞ ఎవరికి లేదు? ఎవరికి లేదమ్మా? ఎరుక మాత్రంగా ప్రకాశించు పరిశుద్ధ ఆత్మాకాశం అదే 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 మౌన వస్తువు. ఉన్నాను అని ఎవరికి లేదు? అందరికీ ఉంది. అదే ప్రజ్ఞ, అదే ఎరుక, అదే తెలివి, అది పరిశుద్ధ ఆత్మాకాశంగా ప్రకాశిస్తున్న పరమ మౌనం అదే. అది ఉన్నట్లు మనం ఉంటే తెలుస్తుంది. అదే నేనెవరిని ప్రశ్నించి ఉండడం, అదే హృదయం, అదే సమస్త జగత్తుడికి మూలాధారం. అక్కడి నుంచే నేను లెగిస్తేనే జగత్తులున్నాయి. నేను లేకపోతే జగత్తులు లేవుగా. 7-14 భువనాలు ఉన్నాయా ఏమిటి? లేవుగా. 7-14 భువనాలకి ఇప్పుడు ఈ లోకానికి ఈ దేహానికి ఆధారంగా ఏది ఉంది? నేను. ఈ నేనేది అని చూస్తే ఎదీ లేని పరమ మౌనం, పరమశాంతి. దాన్ని అంటి పెట్టుకుని ఉండు. అదే సద్వస్తువు. ఉపదేశసారం గ్రంథంలోని 26వ శ్లోకంలో తాను తానుగా ఉండుటయే తన్నెరుగుట లేక తన స్వరూపాన్ని తెలియుట అన్నది ఇక్కడ తెలుస్తుంది కదా. తాను తానుగా ఉండుటయే అంటే నేను అని అనకుండా ఉంటే నువ్వే. నీ నిజస్వరూపం అదే పరమాత్మ అని ఉండుటయే, అదే తన స్వరూపాన్ని తెలుసు తన్ను తాను వదలకుండా ఉండడమే, మరవకుండా ఉండాలి. దానికి మనం ప్రయత్నాలన్నీ చేద్దాం. ఇప్పటి వరకు వృధా అయింది. తెలియబడే వాటిలో కలిసి ఆహా ఓహో ఏదేదో అనుకుంటూ గడిపాం. ఇప్పుడు తెలిసింది ఎవరికి అంటే నాకు. నేనెవరా అంటే పరమశాంతి. కాబట్టి శాంతే నేను అన్నదాన్ని మర్చిపోకుండా, నేనున్నాను అన్నదాన్ని మర్చిపోకుండా, ఎన్ని జరుగుతున్నా సరే వాటికి రియాక్ట్ అవ్వకుండా. ముందు బిగినింగ్ లో మరి అలవాటైపోయి రియాక్ట్ అవుతాం. అవన్నీ వచ్చినా పోయినా ఉన్నా నేనున్నాను కదా, నాకెందుకు, అవి వస్తున్నాయి పోతున్నాయిలే, నాకెందుకు, నేనున్నాను అని మాటి మాటికి వాటితో కలిసి దాని గురించి బెంగలు దిగుళ్ళు పెట్టుకోకుండా నేనున్నాను అన్న దాన్ని పట్టుకుని ఉండమంటున్నారు భగవాన్.